హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం డ్రమ్ ఐలాండ్ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాత వచ్చే ఆరబాస్టా ఆర్క్ లో 180 చాప్టర్స్ దాకా కంప్లీట్ చేసుకున్నాం. సో ఆరబాస్టా ఆర్క్ కి ఇదే లాస్ట్ పార్ట్ అవబోతోంది. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. అండ్ అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్ లో మిస్టర్ 3 హెల్ప్ తో రెయిన్ బేస్ నుండి స్ట్రా హ్యాట్స్ తప్పించుకుంటారు. కానీ వాళ్ళు రెయిన్ బేస్ నుండి ఆలుబర్నాకి స్టార్ట్ అయ్యేటప్పుడు క్రొకడైల్ వివిని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ లూఫీ అడ్డం పడి వివిని అండ్ మిగతా స్ట్రా హ్యాట్స్ ని ఆలుబర్నాకి వెళ్ళమని చెప్పి తను క్రొకడైల్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. తనతో ఫైట్ కి దిగిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే క్రొకడైల్ లూఫీ కంటే చాలా పవర్ఫుల్. తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ లాజియా టైప్ డెవిల్ ఫ్రూట్ అవడం వల్ల అండ్ ఆ పవర్స్ ని తను నెక్స్ట్ లెవెల్ కి మాస్టర్ చేయడం వల్ల లూఫీ కంటే తను చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. క్రొకడైల్ లూఫీని బాగా ఇంజూర్ చేసి తనని చంపేసా అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ క్రొకడైల్ వెళ్ళిపోయిన తర్వాత మిస్సాల్ సండే వచ్చి తనని కాపాడుతుంది అండ్ తనని విల్ ఆఫ్ డి గురించి అడుగుతుంది. దీని గురించి మనకి ఫర్దర్ గా తెలుస్తుంది. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ అండ్ వివి ఎంతో కష్టపడి ఆలుబర్నా ఉన్న సైడ్ ఒడ్డుకి చేరుకుంటారు. అండ్ అక్కడ నుంచి అందరూ ఒకటేలా డ్రెస్ అయ్యి ఆలుబర్నా వైపు బయలుదేరతారనమాట. కానీ క్రొకడైల్ వివి రెబల్స్ యొక్క లీడర్ తో కాంటాక్ట్ లోకి వస్తే తను వేసిన ప్లాన్ మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి తను రెబల్స్ లీడర్ తో కలవనీయకుండా అండ్ ఆలుబర్నాలో ఎంటర్ అవనీయకుండా తన టాప్ 5 బరుకోక్ ఏజెంట్స్ ని ఆలుబర్నా ముందర కాపలాగా పెట్టుంటాడు. అండ్ అదే కాదు, కింగ్ కూడా వీళ్ళ కస్టడీలోనే ఉంటాడనమాట. సో స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరూ ఒకటేలా డ్రెస్ అయ్యి కారు స్క్వాడ్ మీద కూర్చొని బరుకోక్ ఏజెంట్స్ కి కనిపిస్తారు. కానీ వాళ్ళేమో కన్ఫ్యూజన్ లో ఉంటారనమాట. ఎందుకంటే మిస్టర్ 3 ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం స్ట్రా హ్యాట్స్ ఉండాల్సింది 5 మెంబర్సే. అందులో క్రొకడైల్ ఆల్రెడీ లూఫీని లేపేశాడు కాబట్టి ఇంకుండాల్సింది 4. కానీ అక్కడ వాళ్ళకి 6 మంది కనిపిస్తారనమాట. వీళ్ళకి తెలియకుండా ప్రిన్స్ ఉన్నాడు కాబట్టి తనని లెక్కలోకి తీసుకున్న 5 మంది అవ్వాలి. కానీ 6 మంది ఎలా ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటే మిస్టర్ 1 అక్కడ ఎంతమంది పైరేట్స్ ఉన్నారనేది మనకు అనవసరం, మన టార్గెట్ మాత్రం వివినే. సో మనమంతా కలిసి వివిని పట్టుకోవాలి అనుకుంటారు. అండ్ స్ట్రా హ్యాట్స్ అందరూ డక్స్ మీద ఆలుబర్నా వైపే వస్తూ ఉంటే మిస్టర్ 4 తన క్యానన్ తో వాళ్ళని పేల్చడానికి ట్రై చేస్తాడు. వెంటనే ఆ 6 మందిలో 2 రైట్ సైడ్ కి తప్పించుకుంటారనమాట. అండ్ వాళ్ళని ఫాలో చేస్తూ మిస్టర్ 4 అండ్ మిస్ మేరీ క్రిస్మస్ వాళ్ళ వెనకాలే వెళ్తారు. అండ్ ఇంకో 2 మిస్టర్ 1 అండ్ మిస్ డబుల్ ఫింగర్ ఉన్న వైపు వెళ్తారు. అండ్ ఇంకో 2 బాన్కురే వైపు వెళ్తారు. సో బేసికలీ వీళ్ళు స్ప్లిట్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఆలుబర్నాలో ఎంటర్ అవ్వడానికి మొత్తం 5 గేట్స్ ఉన్నప్పటికీ 3 గేట్స్ ఓపెన్ లోనే ఉంటాయి. సో ఆ 3 గేట్స్ నుండి వీళ్ళు స్ప్లిట్ అయి తప్పించుకోవాలనుకుంటున్నారని బరుక్ వర్క్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో వాళ్ళని ఎలాగైనా ఆపాలని వాళ్ళని ఫాలో చేసుకుంటూ వీళ్ళు కూడా వెళ్తారనమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వెళ్ళిన 6 మందిలో వివి ఉండదు. వివి ప్లేస్ లో క్యామెల్ ఎల్లుంటుంది అనమాట. అదే ఐలాషెస్. వివి ఏమో క్యాపిటల్ ముందరే వెయిట్ చేస్తూ ఉంటుంది, రెబల్స్ అక్కడే ఆపుదాము అని. జోరో అండ్ నామి మిస్ డబుల్ ఫింగర్ అండ్ మిస్టర్ 1 తో ఫైట్ చేయాల్సి వస్తుంది. మిస్టర్ 4 అండ్ మిస్ మేరీ క్రిస్మస్ సాంజీ అండ్ చాపర్ ని ఆపుతారు. ఇంకో పక్క ఉసోప్ అండ్ ఐలాషెస్ దారుణంగా మిస్టర్ 2 కి దొరికిపోయి ఉంటారనమాట. కట్ చేస్తే ఇంకోవైపు రెబల్స్ ఆర్మీ క్యాపిటల్ కి చాలా దగ్గరగా వచ్చేసి ఉంటారు. అండ్ వాళ్ళని ఆపడానికి వివి అండ్ కారు డైరెక్ట్ గా క్యాపిటల్ ముందరే నిలబడుకొని ఉంటారు రెబల్స్ ని ఆపడానికి. కోజాకి దూరం నుండి క్యాపిటల్ ముందు ఎవరో నిల్చొని ఉన్నారని తనకు అనిపిస్తుంది. తను పూర్తిగా గమనించే లోపలే రాయల్ ఆర్మీలో ఒకరు రెబల్స్ మీద క్యానన్ తో అటాక్ చేస్తారు. ఆ క్యానన్ అటాక్ ఎగ్జాక్ట్ గా రెబల్స్ కి అండ్ వివికి మధ్యలో జరగడం వల్ల అక్కడ చాలా దుమ్ము లేచి కోజాకి వివి కనిపించదు. యాక్చువల్లీ ఆరబాస్టా కమాండర్ తన ఆర్డర్స్ ఇవ్వకుండా ఎవరిని అటాక్ చేయొద్దు అని చెప్పుంటాడు. అయినప్పటికీ ఒకటి అటాక్ చేస్తాడనమాట. అలా చేసింది ఎవరో కాదు, బరుక్ వర్క్స్ మెంబరే. సో ఆ క్యానన్ బ్లాస్ట్ వల్ల కోజా వివిని చూడలేకపోతాడు అండ్ స్ట్రైట్ గా క్యాపిటల్ లోకి ఎంటర్ అవుతాడనమాట. వివి తను కనిపించకపోయినా ఎలాగోలాగా ఆపాలి అని తను చిన్నప్పటి నుండి కోజాని లీడర్ అని పిలిచేది కాబట్టి చాలా గట్టిగా లీడర్ అని పిలుస్తుంది. అలా పిలవడం కోజాకు కూడా వినిపిస్తుంది. కానీ కోజా అది తన ఇమాజినేషన్ అనుకుంటాడు. అండ్ రెబల్స్ ఆర్మీ చాలా పెద్దగా ఉండడం వల్ల రెబల్స్ ఆర్మీ వివి వాళ్ళని తొక్కేసుకుని ఆలుబర్నా క్యాపిటల్ లోకి ఎంటర్ అవుతారు. పాపం వివికి ఏం అవ్వకుండా తనని కవర్ చేసి కారు తనని కాపాడి ఉంటుంది. వివి కారు చేసింది చూసి చాలా బాధపడుతుంది. అండ్ తను ఎట్టి పరిస్థితుల్లో ఈ వారిని ఆపాలి అని కారుతో చెప్తుంది. కరెక్ట్ గా అదే టైం కి ఉసోప్ ఒక గుర్రం మీద అక్కడికి వస్తాడు. అండ్ వివిని తనతో పాటు రమ్మని అడుగుతాడు. అండ్ వివితో మాట్లాడేటప్పుడు ఉసోప్ కారుని తన పేరు పెట్టి పిలవకుండా ఆ పక్షికి ఏమైంది అని అడుగుతాడు. వివికి బాగా తెలుసు లిటిల్ గార్డెన్ లో ఉసోప్ అండ్ కారు కలిసి ఫైట్ చేశారు. సో రియల్ ఉసోప్ కారుని పక్షి అని పిలవడు కాబట్టి వివికి డౌట్ వచ్చి తను ఉసోపా కాదా అని ప్రూవ్ చేసుకోమని చెప్తుంది. వివి అడిగినట్టుగానే ఉసోప్ తన చేతుకున్న బ్యాండేజ్ ని చూపిస్తాడనమాట. ఆ బ్యాండేజ్ ని చూసి వివి లిటరల్ గా షాక్ అవుతుంది. ఎందుకంటే తను అది ఎక్స్పెక్ట్ చేసి ఉండదు అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు ఆలుబర్నా క్యాపిటల్ లో ఉసోప్ అండ్ ఐలాషెస్ ఇద్దరు గాయాలతో సాంజీకి కనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళు మిస్టర్ 2 కు దొరికిపోయారు కాబట్టి. సో ఇప్పుడు వివి దగ్గర ఉన్నది ఉసోప్ కాదు, తనలాగే చేంజ్ అయిన మిస్టర్ 2. వివి ఆ బ్యాండేజ్ ని చూసిన తర్వాత తనకి జోరో చెప్పింది గుర్తొస్తుంది. యాక్చువల్లీ స్ట్రా హ్యాట్స్ అందరూ కట్టుకున్నది ఓన్లీ బ్యాండేజెస్ మాత్రమే కాదు,
ఆ బ్యాండేజ్ కింద వాళ్ళొక ఎక్స్ మార్క్ ని యూజ్ చేసి ఉంటారు. అదొక 2 స్టెప్ వెరిఫికేషన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ చాలా తెలివిగా ఈ ప్లాన్ ని జోరో చెప్పుంటాడు. జోరో అంత తెలివిగా ఆలోచించడం చూసి స్ట్రా హ్యాట్స్ అందరూ అప్పట్లోనే ఆ ఐడియా ఇచ్చింది జోరోనా లేదా మిస్టర్ టూనా అని కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో వివి ఆ ఫేక్ ఉసోప్ ని అంటే మిస్టర్ టూ ని తన బ్యాండేజెస్ ని తీసి చూపించమని అడుగుతుంది. తను అలా అడగగానే మిస్టర్ టూ తన ఐడెంటిటీని రివీల్ చేస్తాడు. అండ్ వివి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలోనే కారు పైకి లేచి వివిని తీసుకుని ఆల్బర్నా వైపు పరిగెడుతుంది. మిస్టర్ టూ కూడా వీళ్ళని ఫాలో చేసుకుంటూ వీళ్ళ వెనకాల వెళ్తాడు. కారు ఏమో స్టెప్స్ మీద నుండి వెళ్లకుండా కొండ మీద నుండి పరిగెట్టుకుంటూ వెళ్లి వివిని ఆల్బర్నా క్యాపిటల్ మీదకి చేరుస్తుంది. మిస్టర్ టూ స్టన్ అయిపోతాడనమాట. ఏంట్రా ఇది ఇంత పెద్ద కొండని ఎలా ఎక్కగలిగింది అని. తర్వాత తను కూడా జస్ట్ తన లెగ్స్ పవర్ తో వాళ్ళ వెనకాలే ఆ కొండను ఎక్కేస్తాడు. వివి ఆల్బర్నాలో ఎంటర్ అవ్వగానే రాయల్స్ కి అండ్ రెబల్స్ కి మధ్యలో ఫైట్ జరగడం తను చూస్తుంది. మిస్టర్ టూ వాళ్ళని ఫాలో చేస్తున్నాడు కాబట్టి కారు ఫాస్ట్ గా తనని కోజా దగ్గరికి తీసుకెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటే కారుకి ఒక బుల్లెట్ తగులుతుంది. దానివల్ల కారు అండ్ వివి అక్కడే పడిపోతారు. వెనకాల మిస్టర్ టూ వస్తున్నాడు కాబట్టి కారు వివిని అక్కడి నుండి వెళ్ళిపోమని అడుగుతుంది. ఎందుకంటే తన క్యాపిటల్ ని సేవ్ చేయాలి కాబట్టి. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే మిస్టర్ టూ అక్కడికి వచ్చేస్తాడు. మిస్టర్ టూ వివి మీద అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు కారు స్క్వాడ్ లో ఉన్న 2 డక్స్ తనని సేవ్ చేస్తారు. కరెక్ట్ గా అదే టైం కి సాంజీ అక్కడికి వచ్చేస్తాడు. అండ్ వివిని ఫాస్ట్ గా వెళ్లి కోజాని కలవమని చెప్తాడు. ఇంకో పక్క నామి అండ్ జోరోని మిస్టర్ వన్ అండ్ మిస్ డబుల్ ఫింగర్ ఆపుంటారు. జోరో ఏమో వాళ్ళతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటే నామి ఫైట్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా చీర్ లీడింగ్ చేస్తూ ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్ గా జోరో చూసుకుంటాడులే అని. కానీ మిస్టర్ వన్ అండ్ మిస్ డబుల్ ఫింగర్ వాళ్ళు జోరో మీద అటాక్ చేయకుండా స్ట్రైట్ గా నామి మీదకి వెళ్తారు. ఎందుకంటే ఏదైనా టీమ్ లో వీకెస్ట్ మెంబర్ ని ఫస్ట్ అంతం చేయడం వాళ్ళ ఫిలాసఫీ అనమాట. సో వాళ్ళిద్దరూ నామి వైపు వచ్చేసరికి నామి జోరోని అక్కడే వదిలేసి అక్కడ నుండి పారిపోతుంది. ఇంకో వైపు క్యాపిటల్ ముందు మిస్టర్ ఫోర్ అండ్ మిస్ మేరీ క్రిస్మస్ చేతిలో చాపర్ దొరికిపోయి ఉంటాడు. సాంజీ తనని అక్కడే వదిలేసి ఉసోప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ చాపర్ ఒక్కడే వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. చాపర్ కి ఏదైనా అవసరం ఉంటుందేమో అని సాంజీ ఉసోప్ ని కలిసిన తర్వాత తనని చాపర్ దగ్గరికి వెళ్ళమని చెప్పుంటాడు. సో ఉసోప్ అండ్ చాపర్ ఇద్దరు కలుస్తారనమాట. చాపర్ ఉసోప్ కి మిస్టర్ ఫోర్ అండ్ మిస్ మేరీ క్రిస్మస్ యొక్క పవర్స్ ని తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఉసోప్ కి చాపర్ చెప్పేది అర్థం కాదనమాట. చాపర్ ఉసోప్ కి మిస్ మేరీ క్రిస్మస్ మోల్ ఫ్రూట్ తినింది. సో తను ఒక మోల్ లా మారి ఎక్కడైనా హోల్స్ చేయగలుగుతుంది అని చెప్తాడు. అండ్ మిస్టర్ ఫోర్ చాలా స్ట్రాంగ్ అని తన గురించి చెప్పే లోపలే మిస్టర్ ఫోర్ ఉసోప్ మీద ఒక బేస్బాల్ బ్యాట్ తో బాల్ ని కొడతాడనమాట. ఉసోప్ దాన్ని తప్పించుకుందామని ట్రై చేస్తాడు. కానీ అది ఎగ్జాక్ట్ గా తన మీదనే పేలుతుంది. దానివల్ల ఉసోప్ చాలా ఇంజూర్ అవుతాడు. ఇంతకీ మిస్టర్ ఫోర్ పవర్ ఏంటంటే తన గన్ ఇను నోమి తినుంటుంది. అదే డాగ్ ఫ్రూట్ అన్నమాట. మీకు డౌట్ రావచ్చు ఒక గన్ ఒక డెవిల్ ఫ్రూట్ ని ఎలా తినగలుగుతుంది అని. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనకి దీనికి ఆన్సర్ ఫ్యూచర్ లో తెలుస్తుంది అనమాట. అంటే చాలా లేట్ గా. సో ఆ డెవిల్ ఫ్రూట్ వల్ల ఆ గన్ అనేది ఒక డాగ్ లాగా ఉంటుంది. అండ్ అది తుమ్మిన ప్రతిసారి ఒక బేస్ బాల్ ఒక క్యానన్ బాల్ లాగా రిలీజ్ అవుతుంది. అండ్ ఆ బాల్ ని లిటరల్ గా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోస్ ఉన్న ఒక బేస్ బాల్ బ్యాట్ తో మిస్టర్ ఫోర్ అక్యురేట్ గా టైం ని క్యాలిక్యులేట్ చేసి మరి ఎనిమీస్ వైపు కొట్టగలుగుతాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది అలా వర్క్ అవుతుంది అనమాట. సో చాపర్ అండ్ ఉసోప్ వీళ్ళిద్దరితో ఫైట్ చేస్తూ ఉంటారు. నేను ఈ ఫైట్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోట్లేదు. దీన్ని మీరు యానిమేషన్ లో చూడండి, చాలా బాగుంటుంది. సో ఎపిసోడ్ 114 అండ్ ఎపిసోడ్ 115 హోంవర్క్. ఇదే కాదు దీని తర్వాత మిగతా ఫైట్స్ కూడా ఉంటాయి. ఆ ఫైట్స్ లో మెయిన్ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకవేళ ఈ ఫైట్స్ అన్నిటిని కవర్ చేయాలనుకుంటే ఎపిసోడ్ 114 నుండి స్టార్ట్ చేయండి. అండ్ ఇవి 120 వరకు కంటిన్యూ అవుతాయి. సో బ్యాక్ టు ద స్టోరీ. ఉసోప్ అండ్ చాపర్ మిస్టర్ ఫోర్ అండ్ మిస్ మేరీ క్రిస్మస్ తో చాలా సీరియస్ గా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఉసోప్ మిస్ మేరీ క్రిస్మస్ తవ్విన హోల్స్ ని యూజ్ చేసి మిస్టర్ ఫోర్ ని 5 టన్స్ ఉన్న హ్యామర్ తో కొడతాడు. అసలు ఉసోప్ 5 టన్స్ ఉన్న హ్యామర్ ని ఎలా లిఫ్ట్ చేయగలిగాడు అని మిస్ మేరీ క్రిస్మస్ భయపడిపోతుంది. ఉసోప్ తనని హ్యామర్ తో కొట్టడానికి ట్రై చేస్తుంటే మిస్ మేరీ క్రిస్మస్ తప్పించుకుంటూ ఉంటుంది అనమాట. ఈ లోపలే మిస్టర్ ఫోర్ రికవర్ అయిపోతాడు. ఇంత ఫాస్ట్ గా ఎలా రికవర్ అయ్యాడా అని చూస్తే ఉసోప్ మిస్టర్ ఫోర్ ని కొట్టింది 5 టన్ హ్యామర్ తో కాదు, అదొక ఫేక్ దనమాట. సో అది ఫేక్ ది అని తెలుసుకున్న తర్వాత మిస్ మేరీ క్రిస్మస్ ఉసోప్ మీద గ్రౌండ్ లోపల నుండి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. చాపర్ ఉసోప్ కి అండ్ మిస్ మేరీ క్రిస్మస్ కి మధ్యలో జరుగుతున్న ఫైట్ ని చూస్తూ ఉంటే మిస్టర్ ఫోర్ చాపర్ ని దారుణంగా అటాక్ చేస్తాడు. ఈ లోపలే మిస్ మేరీ క్రిస్మస్ ఉసోప్ ని అండర్ గ్రౌండ్ నుండి తన కాల్ని పట్టుకొని తనని పక్కనే ఉన్న వాల్స్ కి గుద్ది తనను కూడా దారుణంగా ఇంజూర్ చేస్తుంది. కట్ చేస్తే మన చాపర్ కి ఒక ఐడియా వస్తుందన్నమాట. సో చాపర్ మిస్టర్ ఫోర్ యొక్క డాగ్ దగ్గరికి వెళ్లి అది షూట్ చేసే బాల్స్ ని మిస్ మేరీ క్రిస్మస్ తవ్విన హోల్స్ లోకి పంపిస్తాడు. దానివల్ల మిస్ మేరీ క్రిస్మస్ అండ్ మిస్టర్ ఫోర్ ఇద్దరు ఇంజూర్ అవుతారు. కానీ ఇంజూర్ అయిన తర్వాత కూడా తిరిగి వచ్చి ఉసోప్ అండ్ చాపర్ ని ఇద్దరిని లేపేయాలని ఫిక్స్ అవుతారు. మిస్ మేరీ క్రిస్మస్ ఉసోప్ తో లూఫీ చనిపోయాడని చెప్తుంది. కానీ ఉసోప్ అది యాక్సెప్ట్ చేయలేకపోతాడనమాట. తను లూఫీ గురించి వరి అవుతూ ఉంటే గ్రౌండ్ లో నుండి తన కాళ్ళను పట్టుకొని మిస్టర్ ఫోర్ వైపు ఈడ్చుకుంటూ వెళ్తే మిస్టర్ ఫోర్ తన దగ్గరున్న పెద్ద బేస్ బాల్ బ్యాట్ తో ఉసోప్ ని కొడతాడు. దెబ్బకి తన తల పచ్చడి అయిపోతుంది. మిస్టర్ ఫోర్ అండ్ మిస్ మేరీ క్రిస్మస్ ఉసోప్ పని అయిపోయింది అనుకుంటారు. కానీ ఉసోప్ మాత్రం నిల్చొనే ఉంటాడు. ఎందుకంటే ఉసోప్
ఉసోప్ లూఫీ పైరెట్ కింగ్ అవుతాడు అని చెప్పినప్పుడు మిస్ మేరీ క్రిస్మస్ లూఫీని చాలా దారుణంగా అవమానిస్తుంది. అలాంటి పిచ్చి పిచ్చి కలలు ఉండేవాడు చచ్చిపోవడమే కరెక్ట్ అని. ఉసోప్ చాలా కోపంగా లూఫీ ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు అని చెప్పి మిస్టర్ 4 కి ఏం జరుగుతుందో కనిపించకుండా ఒక స్మోక్ బాంబ్ ని రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత ఉసోప్ అండ్ చాపర్ ఇద్దరు కలిసి మిస్టర్ 4 ని మిస్ మేరీ క్రిస్మస్ ని తన బ్యాట్ తో కొట్టేలా చేస్తారు. దెబ్బకి మిస్ మేరీ క్రిస్మస్ చాలా దూరం ఎగిరిపడుతుంది. మిస్ మేరీ క్రిస్మస్ ని తను కొట్టేశాడని మిస్టర్ 4 చూసుకుంటూ ఉంటే ఉసోప్ చాపర్ యొక్క కొమ్ముల హెల్ప్ తో చాలా వెయిట్ ఉన్న ఒక హ్యామర్ ని మిస్టర్ 4 వైపు విసురుతాడు. ఆ హ్యామర్ తగలగానే మిస్టర్ 4 కోమాలోకి పోతాడు. సో మిస్టర్ 4 ని అండ్ మిస్ మేరీ క్రిస్మస్ ని చాపర్ అండ్ ఉసోప్ కలిపి ఓడించేస్తారు. ఇంకో పక్క క్యాపిటల్ లో కోజా ఏమో నానాహోనా పోర్ట్ లో తనకి తగిలిన బుల్లెట్ వల్ల తను చాలా వీక్ గా ఉంటాడు. సో తనకేమైనా అయ్యే ముందే ప్యాలెస్ కి వెళ్లి కోబ్రాని సరెండర్ చేయించాలనుకుంటాడు. ఇంకోవైపు వివి రాయల్ గార్డ్స్ దగ్గరికి చేరుకొని చాకాని కలవాలని చెప్తుంది. సో రాయల్ గార్డ్స్ తనని చాకా దగ్గరికి తీసుకెళ్తారు. ఇదిలా ఉంటే ఇంకో పక్క సాంజీ అండ్ మిస్టర్ 2 ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళిద్దరూ వాళ్ళ లెగ్స్ తోనే ఫైట్ చేస్తారనమాట. అండ్ వాళ్ళిద్దరి కిక్ స్ట్రెంత్ దగ్గర దగ్గర ఒకటేలాగా ఉంటుంది. సో నార్మల్ కిక్స్ తో సాంజీని ఓడించలేమో అని మిస్టర్ 2 అర్థం చేసుకుంటాడు. సో తన పవర్స్ ని యూజ్ చేసి తన ఫేస్ ని ఉసోప్ లా మార్చుకుంటాడు అనమాట. ఒకవేళ తను సాంజీ యొక్క ఫ్రెండ్స్ లా మారితే తన ఫ్రెండ్స్ ఫేస్ చూసి సాంజీ కొట్టలేడు అనుకోని మిస్టర్ 2 ఇలా చేస్తాడు. కానీ సాంజీ మిస్టర్ 2 ఉసోప్ లా మారినప్పటికీ తనని కొడతాడు. మిస్టర్ 2 నమ్మలేకపోతాడనమాట. నీ ఫ్రెండ్స్ ని నువ్వు ఎలా కొట్టగలుగుతున్నావు అని అడిగితే సాంజీ ఒక మనిషి ఐడెంటిటీ అనేది ఫేస్ లో ఉండదు, హార్ట్ లో ఉంటుంది అని చెప్తాడు. వెంటనే మిస్టర్ 2 నామీ లాగా మారతాడు. మిస్టర్ 2 నామీ లాగా మారేసరికి సాంజీ తనను తనకు కంట్రోల్ చేసుకోలేకపోతాడు అండ్ రివర్స్ లో కొట్టలేకపోతాడు. సో మిస్టర్ 2 దగ్గర కాసేపు తన్నులు తింటాడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు వివి చాకా దగ్గరికి వెళ్లి రాయల్ ప్యాలెస్ ని డిస్ట్రాయ్ చేద్దామని చెప్తుంది. ఎందుకంటే అంత పెద్ద వార్ ఆగాలి అంటే ఖచ్చితంగా అందరి అటెన్షన్ గ్రాప్ చేయాలన్నమాట. ఒకవేళ కనుక ప్యాలెస్ డిస్ట్రాయ్ అయితే అందరూ కాసేపు ఖచ్చితంగా ఆగుతారని వివి నమ్ముతుంది. వివి అడిగింది విన్న చాకా చాలా షాక్ అయ్యి ఒకవేళ కనుక మనం ప్యాలెస్ ని డిస్ట్రాయ్ చేస్తే మన స్ట్రాంగ్ హోల్డ్ పోతుంది, దానివల్ల ఓడిపోతామని చెప్తాడు. దానికి వివి ప్యాలెస్ కూలిపోతే ఇంకోటి కట్టుకోవచ్చు, కానీ జనాల ప్రాణాలు పోతే అవి మనం తిరిగి తీసుకొని రాలేం. సో ఇప్పుడు రాయల్ ఆర్మీ ఓడిపోయినా పర్వాలేదు, మనం ఒక కంట్రీగా గెలుస్తాం. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్తుంది. సేమ్ ఇవే మాటలు చాకా కింగ్ కోబ్రా నోట్ల నుండి కూడా వినుంటాడు. సో వివి మాటలు తన కింగ్ మాటల్లా అనిపించేసరికి చాకా వివి ముందర నీల్ డౌన్ చేసి మీరు చెప్పినట్టుగానే చేద్దామని చెప్పి ప్యాలెస్ ని కూల్చడానికి ఒప్పుకుంటాడు. ఇంకో వైపేమో సాంజీ మిస్టర్ 2 దగ్గర తన్నులు తింటూ ఉంటాడు. ఈ తన్నులు తినే గ్యాప్ లో సాంజీ ఒకటి గమనిస్తాడనమాట. అదేంటంటే బాన్కురే తన బ్యాలెట్ ఫైట్ ని యూజ్ చేయాలనుకున్న ప్రతిసారి తను మళ్ళీ తనలాగే ట్రాన్స్ఫార్మ్ అవుతాడనమాట. అంటే ఎగ్జాక్ట్ గా సాంజీని కొట్టే ముందు తన లెఫ్ట్ హ్యాండ్ తో తన ఫేస్ ని టచ్ చేసి తన ఒరిజినల్ ఫేస్ కి మారి ఆ తర్వాత సాంజీని కొడుతూ ఉంటాడు. సో సాంజీ బాన్కురేని అర్థం చేసేసుకున్న తర్వాత తనతో మళ్ళీ ఫైట్ కి రెడీ అవుతాడనమాట. బాన్కురే ఈసారి స్వాన్స్ లాగా కనిపించే షూస్ ని వేసుకొని వాటిని యూజ్ చేసి సాంజీతో ఫైట్ చేస్తాడు. ఆ షూస్ ఎడ్జెస్ అనేటివి చాలా షార్ప్ గా ఉంటాయి. వాటితో ఇంజూర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఫైట్ లో సాంజీనే గెలుస్తాడు. తనను ఓడించేసిన తర్వాత సాంజీ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే మిస్టర్ 2 నన్ను పూర్తిగా చంపేయని అడుగుతాడు. ఎందుకంటే ఒకవేళ సాంజీ చంపకపోయినా బరుకోక్స్ లీడర్ తనని చంపేస్తాడు కాబట్టి. సో సాంజీ వెనక్కి వచ్చి నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు, నీ ఫైటింగ్ కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, సో చంపను అని చెప్తాడు. కానీ వెనక్కి వచ్చి తనని కొట్టి ఉసోప్ గ్లాసెస్ ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరతాడు. అండ్ ఇంకోవైపు నామి అక్కడి నుండి పారిపోయిన తర్వాత బరుకోక్స్ వాళ్ళు కూడా నామి వెనకాలే వెళ్ళుంటారు. సో జోరో తన ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ వెనకాల వెళ్తూ వెళ్తూ జోరో దారి మర్చిపోయి ఉంటాడు కాబట్టి. సో బరుకోక్స్ వాళ్ళు నామి వెనకాల వెళ్లి తనను పట్టుకుని చంపేయబోతారు. కానీ లాస్ట్ మినిట్ లో జోరో అక్కడికి వచ్చి మిస్టర్ 1 నామిని చంపకుండా ఆపుతాడు. మిస్టర్ 1 జోరోని చూడగానే తనని గుర్తుపట్టి 2 years బ్యాక్ మిస్టర్ 7 జోరోని బరుకోక్స్ లో జాయిన్ చేసుకోవడానికి ట్రై చేసిన విషయం గుర్తు చేసుకుంటాడు. కానీ మిస్టర్ 7 అలా వచ్చి అడిగినప్పుడు జోరో ఒప్పుకొని ఉంటాడు అనమాట. అండ్ మిస్టర్ 7 ని కూడా అక్కడే చంపేసి ఉంటాడు. ఆ తర్వాత మిస్టర్ 1 తన బ్లేడ్ ఫ్రూట్ ఎబిలిటీస్ ని చూపిస్తాడు. తను బ్లేడ్ ఫ్రూట్ ని తినడం వల్ల తను తన బాడీలో ఏ ఒక్క పార్ట్ నైనా బ్లేడ్ లాగా మార్చగలుగుతాడు. సో వీళ్ళిద్దరికి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది అనమాట. మిస్టర్ 1 మిస్ డబుల్ ఫింగర్ తో నేను జోరోతో ఫైట్ చేస్తాను, నువ్వు ఆ అమ్మాయి వెనకాల వెళ్ళు అని చెప్తాడు. సో మిస్ డబుల్ ఫింగర్ నామిని వెతుక్కుంటూ తన వెనకాల వెళ్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు రాయల్ ప్యాలెస్ దగ్గర వివి అండ్ చాకా ప్యాలెస్ ని డిస్ట్రాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత క్రొకడైల్ అక్కడికి వస్తాడు. ఎందుకంటే ఒకవేళ గనక నిజంగానే ప్యాలెస్ గనక కూలిపోతే రెబల్స్ కి ఫైట్ చేయడానికి రీజన్ ఉండదు, అది అలా జరగకూడదు అని డైరెక్ట్ గా క్రొకడైల్ అక్కడికి వస్తాడనమాట. వివి ఏమో క్రొకడైల్ ని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే క్రొకడైల్ అక్కడ ఉన్నాడు అంటే లూఫీ చనిపోయాడని అర్థం. సో క్రొకడైల్ ని లూఫీకి ఏమైంది అని అడిగితే క్రొకడైల్ కూడా లూఫీ చనిపోయాడని చెప్తాడు. వివి క్రొకడైల్ చెప్పిన మాటల్ని నమ్మలేకపోతుంది. ఇంకో పక్క రెబల్స్ అండ్ రాయల్ ఆర్మీ ఆల్రెడీ ఫైట్ లోకి దిగేసి ఉంటారు. నామి ఆ ఫైటింగ్ అంతా చూసిన తర్వాత వివి రెబల్ ఆర్మీని ఆపలేకపోయింది అని నామి అర్థం చేసుకుంటుంది. కానీ స్ట్రా హ్యాట్స్ అందరూ వివి కోసం ఫైట్ చేస్తున్నారనే విషయం తనకు బాగా తెలుసు. మిగతా వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటే తను మాత్రం పరిగెట్టి పారిపోవడం తనకి నచ్చదు. సో అదే టైంకి నామికి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది అనమాట. అదేంటంటే
ఇలా వార్ వస్తుందని తెలిసే తను కూడా వివికి ఏదోలాగా హెల్ప్ చేయాలనుకుంటుంది కాబట్టి ఉసోప్ ని అడిగి ఒక వెపన్ తయారు చేయించుకుంటుంది. దాని పేరే క్లైమేట్ యాక్ట్ అన్నమాట. సో ఆ వెపన్ ని యూజ్ చేసి ఫైట్ చేయాలని తను డిసైడ్ అవుతుంది. తను అలా ఆలోచిస్తూ ఉండగా తను నిల్చొని ఉన్న గోడ పక్క నుండి చాలా షార్ప్ గా ఉన్న ఒక వస్తువు ఆ గోడలో నుండి బయటకు వచ్చి నామి వీపుకు గుచ్చుకుంటుంది. ఏంట్రా అది అని నామి చూస్తే ఆ గోడలో నుండి మిస్ డబుల్ ఫింగర్ బయటకు వస్తుంది అనమాట. యాక్చువల్లీ తను టోగెనోమి అంటే స్పైక్ ఫ్రూట్ ని తినుంటుంది. ఆ పవర్ తో తన బాడీలో ఏ ఒక్క బాడీ పార్ట్ నైనా చాలా షార్ప్ గా మార్చేయగలుగుతుంది. సో నామి ఇంకా పారిపోకూడదు అని డిసైడ్ అయింది కాబట్టి తనతో ఫైట్ చేయడానికి క్లైమేట్ యాక్ట్ ని బయటికి తీస్తుంది. ఆ క్లైమేట్ యాక్ట్ గురించి ఉసోప్ చాలా బిల్డప్ ఇచ్చుంటాడు. సో నామి చాలా కాన్ఫిడెంట్ గా దాంతోనే మిస్ డబుల్ ఫింగర్ ని ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది ఎక్స్పెక్ట్ చేసినట్టు పని చేయదన్నమాట. నామి చేసేవి చూసి మిస్ డబుల్ ఫింగర్ కి కోపం వచ్చి తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే నామి వెళ్లి దాక్కుంటుంది. అండ్ అప్పుడు ఉసోప్ ఆ క్లైమేట్ యాక్ట్ ని ఎలా యూజ్ చేయాలో రాసిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నామి అప్పుడు చదువుతుంది అనమాట. యాక్చువల్లీ ఆ క్లైమేట్ యాక్ట్ లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హాట్ ఎయిర్ ని రిలీజ్ చేస్తుంది, ఇంకోటి కోల్డ్ ఎయిర్ ని రిలీజ్ చేస్తుంది, అండ్ ఇంకోటి ఎలక్ట్రిసిటీని. ఆ మూడింటిని నామి డబుల్ ఫింగర్ మీద యూజ్ చేస్తుంది. కానీ వాటి వల్ల తన మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే అది జస్ట్ ఒక ప్రోటోటైప్ కాబట్టి. సో మళ్ళీ యూజ్ చేసినా లాభం లేకపోవడంతో నామి డబుల్ ఫింగర్ దగ్గర నుండి మళ్ళీ పారిపోవడం స్టార్ట్ చేస్తుంది. ఈసారి మిస్ డబుల్ ఫింగర్ నామి పరిగెట్టకుండా తన కాల్ని ఇంజూరీ చేస్తుంది. నామి కింద పడిపోగానే మిస్ డబుల్ ఫింగర్ నామిని లేపేస్తుంది అనుకునే టైంలో నామి యాక్సిడెంటల్ గా సైక్లోన్ టెంపోని యూజ్ చేస్తుంది. దానివల్ల మిస్ డబుల్ ఫింగర్ చాలా దూరం ఎగిరిపడుతుంది అనమాట. సో నామి మెల్లగా క్లైమేట్ యాక్ట్ ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మొత్తానికి నామి మిస్ డబుల్ ఫింగర్ తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇంకో పక్క క్రొకడైల్ కింగ్ కోబ్రాని నెయిల్స్ తో కొట్టి తనని ప్యాలెస్ కి అంటించేసి ఉంటాడు. అండ్ వివి అండ్ కోబ్రాతో నేను మిమ్మల్ని ఇద్దరిని ప్రాణాలతో వదలను, కానీ మీ ఇద్దరిని చంపే ముందు నాకు ప్లూటాన్ ఎక్కడుందో చెప్పండి అని అడుగుతాడు. క్రొకడైల్ ప్లూటాన్ అనేసరికి ప్లూటాన్ గురించి నీకెలా తెలుసు అని కోబ్రా షాక్ అవుతాడు. కోబ్రా అలా అడిగేసరికి క్రొకడైల్ ప్లూటాన్ ని సంపాదించడానికే నేను మొదటి నుండి ట్రై చేస్తున్నాను. ఈ ఆరబాస్టా కింగ్డమ్ ని ఆక్రమించడం అనేది చాలా చిన్న పార్ట్. ప్లూటాన్ ని యూజ్ చేసి ఎంత పెద్ద ఐలాండ్ అయినా ఒక్క దెబ్బతో అరెస్ట్ చేయొచ్చు, అంటే నాశనం చేయొచ్చు. ఒకవేళ గనక అది నా చేతుల్లో ఉంటే బరుకు ఒక ఆర్మీని కలుపుకొని నేను వరల్డ్ గవర్నమెంట్ కైనా అగేన్స్ట్ గా వెళ్ళగలుగుతాను అని అంటాడు. క్రొకడైల్ అలా అనేసరికి కోబ్రా నాకు ప్లూటాన్ గురించి తెలుసు గాని అది ఎక్కడుందో అస్సలు తెలీదు, నాకే కాదు దాని గురించి ఎవ్వరికి తెలీదు అని చెప్తాడు. కోబ్రా అలా అనేసరికి క్రొకడైల్ ప్లూటాన్ నిజంగా ఉందో లేదో నాకు కూడా డౌటే, కానీ నా దగ్గర ఇంకో బ్యాకప్ ప్లాన్ ఉంది. ఈ ప్యాలెస్ స్క్వేర్ దగ్గర నేను ఒక బాంబ్ ని ప్లాన్ చేశాను. అది కరెక్ట్ గా 4:30కి పేలుతుంది. ఆ బాంబ్ గనక పేలితే 5 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోతారని చెప్తాడు. అండ్ దానికి బదులు తనకి పోనే గిఫ్ట్ ని చూపించమని కోబ్రాని అడుగుతాడు. కోబ్రా ఏం చేయలేక చూపించడానికి రెడీ అవుతాడు. ఇంకో పక్క నామి ఏమో క్లైమేట్ యాక్ట్ ని పూర్తిగా అర్థం చేసుకుంది కాబట్టి తన హాట్ ఎయిర్ ని యూజ్ చేసి మిరాజెస్ ని క్రియేట్ చేస్తూ, అంటే ఇల్యూజన్స్ ని క్రియేట్ చేస్తూ మిస్ డబుల్ ఫింగర్ మీద ఒక ఆర్టిఫిషియల్ క్లౌడ్ ని రెడీ చేసి తనకు ఒక పెద్ద ఎలక్ట్రిక్ షాక్ ని ఇస్తుంది. నామి తన మీద అటాక్ చేసినందుకు కోపంతో మిస్ డబుల్ ఫింగర్ నామిని చంపేయాలని ఫిక్స్ అయిపోతుంది. సో తన కాలు ఇంజ్యూర్డ్ గా ఉంటే నామి బ్యాలెన్స్ కోల్పోతుంది. దొరికిందే ఛాన్స్ అని మిస్ డబుల్ ఫింగర్ నామిని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తే అది కూడా ఒక మిరాజే అన్నమాట. సో ఆ మిరాజ్ ని యూజ్ చేసి నామి మిస్ డబుల్ ఫింగర్ వెనకాలకు వెళ్లి తన మీద టోర్నాడో టెంపోని యూజ్ చేస్తుంది. ఈ టోర్నాడో టెంపో అనేది ఒక్కసారి పని చేస్తుందని ఉసోప్ నామికి చెప్పుంటాడు. అది ఒక ఫినిషింగ్ అటాక్ లాగా. సో నామి అది మిస్ డబుల్ ఫింగర్ మీద యూజ్ చేసి స్టార్టింగ్ లో దాని వల్ల ఎటువంటి ఎఫెక్ట్ కనిపించదు, కానీ కొన్ని స్ట్రింగ్స్ లాంటివి మిస్ డబుల్ ఫింగర్ కి చుట్టుకొని తను రొటేట్ అవుతూ బిల్డింగ్స్ ని గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ మొత్తానికి నామి మిస్ డబుల్ ఫింగర్ మీద గెలిచేస్తుంది. అండ్ ఫైనల్ గా జోరోకి అండ్ మిస్టర్ 1 కి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. జోరో మిస్టర్ 1 తో ఫైట్ చేసినప్పుడు తను తెలుసుకునేది ఏంటంటే మిస్టర్ 1 బాడీ అనేది దగ్గర ఐరన్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సో జోరో దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటాడు. బట్ జోరో మిస్టర్ 1 తో ఎంత ఫైట్ చేసినా అండ్ ఎన్ని టెక్నిక్స్ ని యూజ్ చేసినా మిస్టర్ 1 మీద ఒక్క స్క్రాచ్ కూడా వేయలేకపోతుంటాడు, ఎందుకంటే ఐరన్ ని కట్ చేయడం కుదరదు కాబట్టి. అండ్ కరెక్ట్ గా అదే టైంలో జోరోకి చిన్నగా ఉన్నప్పుడు తన మాస్టర్ తనకి చెప్పింది గుర్తొస్తుంది. ఆయన జోరోతో ఎవరైతే దేన్ని కట్ చేయలేరో వాళ్ళే అన్నిటిని కట్ చేయగలరు అని చెప్తాడు. వాళ్ళ మాస్టర్ చెప్పింది జోరోకి చిన్నగా ఉన్నప్పుడు అంటే అసలు అర్థం కాదు. సో దానికి మీనింగ్ తెలియదు కాబట్టి జోరో మిస్టర్ 1 తో నార్మల్ గానే ఫైట్ చేస్తూ ఉంటాడు. మిస్టర్ 1 చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల జోరోకి అటాక్ చేయడం కంటే డిఫెండ్ చేసుకోవడంలోనే టైం అంతా సరిపోతుంది. కరెక్ట్ గా అదే టైంలో మిస్టర్ 1 తన చేతుల్ని బ్లేడ్స్ తో చేసిన డిస్కల్లా తిప్పుతూ జోరో మీద అటాక్ చేస్తాడు. దానివల్ల జోరో చాలా ఇంజూర్ అయ్యి వెళ్లి ఒక పెద్ద పిల్లర్ కి తగులుకుంటాడు. మిస్టర్ 1 జోరోని కంప్లీట్ గా ఫినిష్ చేయాలని చెప్పి జోరో ఆనుకొని ఉన్న పిల్లర్ ని పూర్తిగా కట్ చేసి అది తన మీద పడేలా చేస్తాడు. ఆ పిల్లర్ మొత్తం తన మీద కూలిపోవడంతో జోరో పని అయిపోయింది అనుకొని మిస్టర్ 1 అక్కడ నుండి బయలుదేరేస్తాడు. కానీ తను కొంచెం ముందర కదలగానే జోరో మళ్ళీ తిరిగి నిల్చుంటాడు. అసలు అన్ని తన మీద పడినప్పటికీ జోరో ఎలా బ్రతుకున్నాడో మిస్టర్ 1 కి అర్థం కాదు. సో మిస్టర్ 1 జోరోని నువ్వు ఆ రాళ్ళు నీ మీద పడకుండా ఎలా తప్పించుకున్నావు అని అడిగితే దానికి జోరో నేను ఆ రాళ్ళ నుండి తప్పించుకోలేదు, ఆ రాళ్ళు ఎక్కడైతే
ఎక్కడైతే పడవో అక్కడ నిల్చున్నాను అంతే అని చెప్తాడు. యాక్చువల్లీ జోరో అది ఎలా సెన్స్ చేయగలిగాడంటే, ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ఒక రిథం ఉంటుంది. ఆ రిథం ని అంటే ఆ ప్యాటర్న్స్ ని జోరో కనిపెట్టగలుగుతాడు. అండ్ తన స్వాడ్ ఒక రాయి కింద పడి ఉంది అనే విషయం దాన్ని చూడకుండా తను కనిపెట్టగలుగుతాడు. ఆ తర్వాత ఆ స్వాడ్ ని తీసుకొని లీవ్స్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అవి కట్ అవ్వవు. ఆ తర్వాత వెంటనే అదే కత్తితో ఒక రాయిని సగానికి నీట్ గా కట్ చేస్తాడు. సో జోరో వాళ్ళ టీచర్ తను చిన్నగా ఉన్నప్పుడు ఏదైతే చెప్పాడో అది అర్థం చేసుకుని ఉంటాడనమాట. ఆ తర్వాత తన 2 స్వాడ్స్ ని లోపల పెట్టి మిస్టర్ 1 తో ఒకే ఒక్క స్వాడ్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ తన 1 స్వాడ్ స్టైల్ తోనే ఈజీగా మిస్టర్ 1 ని కట్ చేస్తాడు. మిస్టర్ 1 ని కట్ చేశాడు అంటే జోరో ఐరన్ ని కూడా కట్ చేయగలుగుతాడు అని అర్థం. కట్ చేస్తే ఇంకోవైపు రాయల్ ప్యాలెస్ దగ్గర క్రొకడైల్ తో ఫైట్ చేయడానికి అరబాస్టాకి చెందిన 4 ఎలిట్ గార్డ్స్ అక్కడికి వస్తారు. అరబాస్టాకి ఈ బ్యాడ్ సిచ్యువేషన్ రావడానికి మెయిన్ రీజన్ క్రొకడైలే అని అర్థం చేసుకుని తనని లేపేయడానికి ప్రిపేర్డ్ గా అక్కడికి వచ్చి ఉంటారు. యాక్చువల్లీ ఈ 4 ఎలిట్ గార్డ్స్ హీరో వాటర్ ని తాగుంటారు. దానివల్ల వాళ్ళకి సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ వస్తాయి, కానీ కొద్దిసేపు మాత్రమే ఆ పవర్స్ వాళ్ళ లోపల ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు చనిపోతారనమాట. అది వాళ్ళ మీద ఒక పాయిజన్ లాగా వర్క్ అవుతుంది. సో ఆ 4 గార్డ్స్ క్రొకడైల్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ క్రొకడైల్ శాండ్ గా మారి వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అటాక్ నుండి తప్పించుకుంటాడు. అండ్ అలాగే టైం వేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అలా టైం వేస్ట్ అవడం వల్ల ఆ 4 ఎలిట్ గార్డ్స్ అక్కడే చనిపోతారు. వాళ్ళు చనిపోవడం చూసి క్రొకడైల్ చాలా గట్టిగా నవ్వుతాడు. అది చూసి చాకాకి చాలా కోపం వస్తుంది. సో చాకా తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని చూపించి ఒక డాగ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి క్రొకడైల్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ క్రొకడైల్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి ఒక్క అటాక్ కూడా తనకు తగలకుండా తప్పించుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీ, ఉసోప్ అండ్ చాపర్ ఐలాషెస్ మీద క్యాపిటల్ వైపు బయలుదేరతారు. మిస్ మేరీ క్రిస్మస్ లూఫీ చనిపోయాడని ఉసోప్ తో చెప్పుంటుంది. ఆ విషయం ఉసోప్ సాంజీకి చెప్పి బాధపడతాడు. కానీ సాంజీ లూఫీ చనిపోయాడంటే మీరు నిజంగానే నమ్ముతారా అని అడుగుతాడు. దానికి వాళ్ళు లేదు అని చెప్తారనమాట. సో మనోళ్ళకి ఇంకా నమ్మకం ఉంది లూఫీ తిరిగి వస్తాడు, బాగానే ఉంటాడు అని. ఇంకో పక్క నామి కూడా మిస్ డబుల్ ఫింగర్ ని అక్కడే వదిలేసి రాయల్ ప్యాలెస్ వైపు బయలుదేరేసి ఉంటుంది. పాపం జోరో పరిస్థితి వర్స్ట్ గా ఉంటుందన్నమాట. మిస్టర్ 1 తో ఫైట్ వల్ల తను చాలా బ్లడ్ పోగొట్టుకొని అక్కడే కొలాప్స్ అయిపోయి ఉంటాడు. రాయల్ ప్యాలెస్ లోనేమో చాకా క్రొకడైల్ తో ఫైట్ చేయడం వల్ల చాలా దారుణంగా ఇంజూర్ అయి పడిపోయి ఉంటాడు. కరెక్ట్ గా అదే టైం కి రెబల్స్ కి లీడర్ అయిన కోజా అక్కడికి వచ్చేస్తాడు. అక్కడ కింగ్, వివి, రాయల్ గార్డ్స్ అండ్ చాకా ఉన్న సిచ్యువేషన్ చూసి దీని అంతటికి కారణం క్రొకడైల్ అని అర్థం చేసుకుంటాడు. సో క్రొకడైల్ ని నువ్వేనా ఇదంతా చేసింది అని అడిగితే క్రొకడైల్ స్టార్టింగ్ నుండి ఏమేం చేశాడు అండ్ కింగ్ ని ఎలా ఫ్రేమ్ చేశాడు ప్రతి ఒక్కటి కోజాకి చెప్తాడు. కోజా కింగ్ ని నమ్మకుండా తను ఈ దారి చూస్ చేసుకున్నందుకు చాలా ఫీల్ అవుతాడు. తను అలా బాధపడుతూ ఉంటే కింగ్ కోబ్రా కోజాని పిలిచి ఇప్పటి వరకు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా కుదిరినంత మంది ప్రాణాలని కాపాడమని అడుగుతాడు. అండ్ చాకా కూడా కోజాకి ప్యాలెస్ స్క్వేర్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ రేడియస్ లో 25 మినిట్స్ లోపల ఒక బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది అని చెప్తాడు. అది తెలుసుకొని కోజా స్టన్ అవుతాడు. చాకా ఇంకా బ్రతికే ఉన్నాడా అనుకొని క్రొకడైల్ చాకాని తన హుక్ తో ఇంకోసారి పొడుస్తాడు. ఈ లోపల కోజా పరిగెట్టుకుంటూ వెళ్లి రెబల్స్ అండ్ మిగతా వాళ్ళందరికీ ఇలా బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది అని చెప్దాం అనుకుంటాడు. కానీ ఇంతలోనే తనని వివి ఆపుతుంది. ఎందుకంటే ఒకవేళ కోజా వెళ్లి ఇలా ప్యాలెస్ స్క్వేర్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది అనే విషయం చెప్తే రెబల్స్ అండ్ రాయల్ ఆర్మీ ఇంకా పానిక్ అయ్యి సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా మారుతుంది. అండ్ అదే కాకుండా ఒకవేళ వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ జరగకుండా ఆపినప్పటికీ ఆ లోపలే చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. సో వివి కోజాని ఫస్ట్ వెళ్లి వారిని ఆపమని చెప్తుంది. వివి ఆలోచించడం చూసి తను బ్రతికే ఉంటే ఇంకా చాలా డేంజర్ అని క్రొకడైల్ వివిని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలోనే చాకా వచ్చి క్రొకడైల్ ని ఆపుతాడు. సో వివికి అండ్ కోజాకి టైం దొరకడం వల్ల వాళ్ళు ప్యాలెస్ దగ్గర నుండి బయటకు వచ్చి వివి రాయల్ ఆర్మీని సరెండర్ అవ్వమని చెప్తుంది. అండ్ వెపన్స్ ని కూడా పడేయమని చెప్తుంది. కరెక్ట్ గా అదే టైం కి రెబల్స్ అందరూ రాయల్ ప్యాలెస్ వైపే వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి రాయల్ ఆర్మీ వైట్ ఫ్లాగ్స్ ని ఊపుతూ కనిపిస్తారు. వాళ్ళే కాదు కోజా కూడా ఒక వైట్ ఫ్లాగ్ ని ఊపుతూ కనిపిస్తాడు. కోజా రెబల్స్ ఆర్మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఫైట్ అయిపోయింది, మీ వెపన్స్ ని కింద పడేయండి, మనం ఇంకా పోరాడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. తను అలా చెప్తాడో లేదో వెనక నుండి రాయల్ ఆర్మీలో ఒక సోల్జర్ కోజాని కాల్ చేస్తాడు. అలా కాల్చింది రాయల్ మెంబర్ కాదు, బరుక్ వర్క్స్ వ్యక్తి అనమాట. రెబల్ ఆర్మీలో ఉండేవాళ్ళు ఇంతకీ కోజాని ఎందుకు కాల్చావని ఆ బరుక్ వర్క్స్ వాళ్ళని కాన్ఫరెంట్ చేస్తారు. ఇంతలోనే ఒక పెద్ద శాండ్ స్టార్మ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్ఫ్యూజన్ లోకి వెళ్తారు. ఆ కన్ఫ్యూజన్ ని వాడుకుంటూ రెబల్స్ ఆర్మీలో జాయిన్ అయిపోయిన బరుక్ వర్క్ మెంబర్స్ రాయల్ ఆర్మీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల సైలెంట్ అయిపోయిన ఆ 2 సైడ్స్ మళ్ళీ ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వివి అండ్ కోజా అయితే ఆపడానికి ట్రై చేస్తారు గానీ వాళ్ళ అరుపులు అనేటివి ఎవరికి వినిపించవు. ఇంకో పక్క క్రొకడైల్ ఏమో చాకాని దారుణంగా ఇంజూర్ చేసి ఓడించేసి ఉంటాడు. కోబ్రా ఏమో సిచ్యువేషన్ అర్థం చేసుకుని వివిని అక్కడి నుండి పారిపోమని అడుగుతాడు. కానీ వివి అక్కడి నుండి పారిపోవడానికి రెడీగా ఉండదు. ఎందుకంటే అక్కడ శాండ్ స్టార్మ్ ని క్రియేట్ చేసింది క్రొకడైలే. అండ్ అదే కాదు 15 మినిట్స్ లో పేలబోయే ఆ బాంబుని తన గనక ఆపగలిగితే కొంతమందినైనా కాపాడుకోగలను అని తను నమ్ముతూ ఉంటుంది. క్రొకడైల్ కి వివి నమ్మకాలు చూసి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడు ఎవరో ఒకరిని కాపాడడానికే ట్రై చేస్తూ ఉంటుంది కాబట్టి. క్రొకడైల్ వివి గొంతు పట్టుకొని అందరినీ కాపాడాలి అనుకోవడం ఒక ఫూలిష్ ఐడియాలని తననే అవమానం
అవమానిస్తాడు. కానీ వివి క్రొకడైల్ తో తను ఆరబాస్టాకి ప్రిన్సెస్ కాబట్టి ఎప్పటికీ క్రొకడైల్ కి తల వంచను అని చెప్తుంది. కానీ అప్పుడే క్రొకడైల్ రెబల్ ఆర్మీకి సంబంధించిన మిగతా ట్రూప్స్ క్యాపిటల్ వైపే వస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక నువ్వు బాంబ్ గురించి చెప్పి ఉంటే అట్లీస్ట్ కొంతమంది అయినా బ్రతికే వాళ్ళేమో, కానీ అందరినీ కాపాడాలనుకొని నువ్వు బాంబు గురించి చెప్పలేదు. దానివల్ల ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోబోతున్నారు. బరుక్ వర్క్స్ లో 2 ఏళ్లు స్పైగా వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి తనని క్యాజల్ మీద నుండి కిందకు వదిలేస్తాడు. వివి పని అయిపోయింది అనుకునే టైంలో పెల్ మీద లూఫీ అక్కడికి చేరుకుంటాడు అండ్ తనని కింద పడే లోపల సేవ్ చేస్తారు. వివి లూఫీకి అక్కడ జరిగిందంతా చెప్తుంది అండ్ బాంబ్ గురించి కూడా చెప్తుంది. క్రొకడైల్ ఏమో లూఫీని చూసి వీడింకా బ్రతికే ఉన్నాడా అని షాక్ అవుతాడు. లూఫీ మిగతా షాహెడ్స్ అందరినీ ప్యాలెస్ ముందర కలిసి తన క్రొకడైల్ తో ఓడిపోయినందుకు సారీ చెప్పి అండ్ వాళ్ళని మిగతా పనులు చూసుకోమని చెప్పి స్ట్రైట్ గా ప్యాలెస్ మీదకి జంప్ చేస్తాడు. క్రొకడైల్ లూఫీ స్ట్రైట్ గా తన వైపే రావడం చూసి తన అటాక్ నుండి తప్పించుకోవచ్చని శాండ్ లా మారడం స్టార్ట్ చేస్తాడు. కానీ లూఫీ కొట్టినప్పుడు క్రొకడైల్ చాలా దూరం ఎగిరిపడతాడు. లూఫీ తనని ఎలా కొట్టగలిగాడు అని క్రొకడైల్ ఆలోచిస్తూ ఉంటే ఫస్ట్ టైం క్రొకడైల్ కి అండ్ తనకి ఫైట్ జరిగినప్పుడు వాటర్ హెల్ప్ తో లూఫీ క్రొకడైల్ ని పట్టుకోగలిగిన విషయం అండ్ తన వీక్నెస్ వాటరే అని కనుక్కున్న విషయం లూఫీ క్రొకడైల్ కి చెప్తాడు. సో లూఫీ అండ్ క్రొకడైల్ ఇద్దరు ఫైట్ కి రెడీ అవుతారు. ఇంకో పక్క వివి మిగతా స్ట్రాహెడ్స్ కి ఇంకో 10 మినిట్స్ లో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగబోతుందనే విషయం చెప్తుంది. వివి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే బరుక్ వర్క్స్ బిలియన్స్ లో కొంతమంది వివిని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ సాంజీ అండ్ జోరో వాళ్ళని ఆపుతారనమాట. సో వాళ్ళు వీళ్ళ వెనకాల పడుతూ ఉంటే వీళ్ళ పని అవ్వదు కాబట్టి జోరో అండ్ సాంజీ అక్కడే ఉండి బిలియన్స్ తో ఫైట్ చేయాలనుకుంటారు అండ్ మిగతా వాళ్ళని ఆ క్యానన్ ఎక్కడుందో కనిపెట్టమని చెప్తారు. సో వివి, చాపర్, నామి అండ్ ఉసోప్ ఆ క్యానన్ ని కనిపెట్టడానికి బయలుదేరతారు. ఇంకో పక్క లూఫీ క్రొకడైల్ ని తనతో ఫైట్ కి ఛాలెంజ్ చేస్తాడు. క్రొకడైల్ ఏమో నువ్వు వాటర్ యూజ్ చేసినంత మాత్రాన నాతో ఫైట్ చేయడం అంత ఈజీ కాదు, నేను 7 వార్లార్డ్స్ లో ఒక్కడిని అని అంటాడు. దానికి లూఫీ నువ్వు 7 వార్లార్డ్స్ లో ఒక్కడవైతే నేను 8th లార్డన్ రా అని అంటాడు. అసలు కింగ్ కోబ్రా అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేకపోతుంటాడు. ఒక నార్మల్ పైరెట్, అసలు ఎవరికి తెలియని పైరెట్ 7 వార్లార్డ్స్ లో ఒక్కడైన క్రొకడైల్ ని ఛాలెంజ్ చేయడం తను నమ్మలేకపోతుంటాడు. ఇంతకీ ఎవరు తను అని ఆలోచిస్తూ ఉంటే తన కూతుర్ని సేఫ్ గా ఆరబాస్టాకి తీసుకొచ్చింది తనే అని నీకో రాబిన్ కోబ్రాకి చెప్తుంది. లూఫీ క్రొకడైల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే క్రొకడైల్ లూఫీ చేతిని పట్టుకొని తన చేతిలో ఉన్న మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసేస్తాడు. వెంటనే లూఫీ వాటర్ తాగి మళ్ళీ రికవర్ అవుతాడు. ఇలా కొంచెం కొంచెం వాటర్ ని యూజ్ చేస్తే వేస్ట్ అని లూఫీ తన దగ్గర ఉన్న ఫుల్ బ్యారెల్ ని క్రొకడైల్ మీద పోసేయాలనుకుంటాడు. కానీ క్రొకడైల్ ఒక శాండ్ స్టార్మ్ ని క్రియేట్ చేసి లూఫీని అండ్ బ్యారెల్ ని దూరంగా విసిరేస్తాడు. లూఫీ ఆ బ్యారెల్ ని మళ్ళీ పట్టుకుంటాడు అనుకోండి. క్రొకడైల్ ఏమో లూఫీని నీ దగ్గర వాటర్ ఉన్నాయని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, వాటర్ నీ దగ్గర ఉన్నా నువ్వు నన్నేం చేయలేవని క్రొకడైల్ అంటే లూఫీ ఆ బ్యారెల్ లో ఉన్న వాటర్ అంతా తాగేసి ఇప్పుడు నా దగ్గర వాటర్ ఉన్నాయన్న ధైర్యం లేదు, ఇద్దరు ఫస్ట్ టైం ఫైట్ చేసినట్టే ఫైట్ చేద్దామని అంటాడు. ఆ బ్యారెల్ లో ఉన్న వాటర్ అంతా తాగడం వల్ల లూఫీ పొట్ట చాలా బ్లోట్ అవుతుంది అనమాట. దాన్ని చూసి కింగ్ కోబ్రా ఆశ్చర్యపోతే నీకో రాబిన్ ఏమో గట్టి గట్టిగా నవ్వుకుంటుంది. క్రొకడైల్ లూఫీ తనని ఆట పట్టించడానికి ట్రై చేస్తున్నాడేమో అనుకుని తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లూఫీ తన పొట్టలో ఉన్న వాటర్ ని క్రొకడైల్ మీద ఉమ్మేస్తాడు. దెబ్బకి క్రొకడైల్ తడిసిపోతాడనమాట. ఆ తర్వాత లూఫీ తన బజూకా టెక్నిక్ ని క్రొకడైల్ మీద యూజ్ చేస్తాడు. క్రొకడైల్ ఆ అటాక్ ని డైరెక్ట్ గా తీసుకుంటాడనమాట. ఇంకో పక్క నీకో రాబిన్ కింగ్ కున్న నెయిల్స్ ని తీసేసి తనకి పోనెగ్లిఫ్ ని చూపించమని అడుగుతుంది. లూఫీ దగ్గర అటాక్ తీసుకున్న తర్వాత క్రొకడైల్ లేచి నీకో రాబిన్ అని పేరు పెట్టి పిలిచి కింగ్ తో పాటు పోనెగ్లిఫ్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక క్రొకడైల్ తన పవర్ ని యూజ్ చేసి తన చేతిని గ్రౌండ్ కి పెట్టి అక్కడున్న మాయిశ్చర్ అంతా అబ్జర్వ్ చేసేయడం స్టార్ట్ చేస్తాడు. దానివల్ల లూఫీ నిల్చొని ఉన్న ప్లేస్ అంతా డిస్ట్రాయ్ అవడం స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇసుకలా మారిపోతూ ఉంటుంది అనమాట. లూఫీ ఏమో తన లోపల ఉన్న వాటర్ తో క్రొకడైల్ మీద అటాక్ చేస్తాడు. కానీ క్రొకడైల్ ఆ వాటర్ నంతా తన చేత్తోనే అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత తన చుట్టూ ఉన్న సరౌండింగ్ నంతా శాండ్ లా మార్చేస్తూ ఉంటాడు. నీకో రాబిన్ కింగ్ కోబ్రాని పోనెగ్లిఫ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే టషిగి అండ్ మిగతా మరీన్స్ తనని ఆపడానికి ట్రై చేస్తారు. రాబిన్ ఏమో వాళ్ళని పక్కన జరగమని చెప్తుంది. తను అలా చెప్పినప్పుడు మరీన్స్ లో ఒకడు రాబిన్ ని గుర్తుపడతాడు. యాక్చువల్లీ 20 years బ్యాక్ 6 మరీన్ షిప్స్ ని డిస్ట్రాయ్ చేసినందుకు 8 ఏళ్ల వయసులోనే రాబిన్ మీద 79 బిలియన్ బౌంటీ ప్లేస్ చేసి ఉంటారు. ఆ తర్వాత తన గురించి ఎవరికి తెలియలేదని అప్పటి నుండి తప్పించుకొని తిరుగుతోందని ఆ మరీన్ టషిగికి చెప్తాడు. టషిగి తన గురించి తెలుసుకున్న తర్వాత మరీన్స్ అందరినీ ఆ బాంబ్ ఎక్కడుందో కనుక్కోవడానికి పంపిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక తన ఒక్కతే రాబిన్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ రాబిన్ చాలా ఈజీగా టషిగిని ఓడించేస్తుంది అనమాట. ఇంకో పక్క క్రొకడైల్ కి అండ్ లూఫీకి మధ్యలో జరిగిన ఫైట్ లో క్రొకడైల్ లూఫీని క్యాప్చర్ చేస్తాడు. లూఫీ ఏమో తన పొట్టలో ఉన్న వాటర్ ని క్రొకడైల్ మీద లాంచ్ చేస్తాడు. గాని క్రొకడైల్ తప్పించుకుంటాడు. ఆ తర్వాత క్రొకడైల్ లూఫీ బాడీ లోపల ఉన్న వాటర్ నంతా అబ్జర్వ్ చేసి తనని క్యాజల్ కిందకి పడేస్తాడు. లూఫీ క్రొకడైల్ తో సెకండ్ టైం ఓడిపోతాడనమాట. లూఫీ పని అయిపోయింది అనుకునే టైంలో అది లూఫీ యొక్క అదృష్టమో లేకపోతే డెస్టినీనో తెలియదు, కానీ లూఫీ క్రొకడైల్ మీద లాంచ్ చేసిన వాటర్ ఆ టైంలో మిస్ అయ్యి మళ్ళీ వచ్చి లూఫీ మీద పడుంటుంది. దానివల్ల లూఫీ మళ్ళీ రికవర్ అవుతాడు. క్రొకడైల్ లూఫీని ఓడించేసిన తర్వాత స్ట్రైట్ గా నీకో రాబిన్ అండ్ కింగ్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. అక్కడే
టషిగి అండ్ మిగతా మరీన్స్ పడిపోయి ఉండడం చూసి ఇంత ఈజీగా ఓడిపోయారంటే మీరు వేస్ట్ అని వాళ్ళని అవమానించి పోనెగ్లిఫ్ ఉన్న సైడ్ వాళ్ళు బయలుదేరతారు. కాసేపటి తర్వాత లూఫీ క్రొకడైల్ ని వెతుక్కుంటూ టషిగి దగ్గరకు వస్తాడు. అండ్ టషిగిని క్రొకడైల్ ఎక్కడున్నాడు అని అడిగితే తన క్రొకడైల్ వెళ్లిన దారిని చూపిస్తుంది. లూఫీ తనకి థ్యాంక్ యూ చెప్పి క్రొకడైల్ ఉన్న చోటికి బయలుదేరతాడు. టషిగి ఒక పైరేట్ కి హెల్ప్ చేసినందుకు చాలా బాధగా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క నీకో రాబిన్ అండ్ కింగ్ కోబ్రా పోనెగ్లిఫ్ దగ్గరికి వెళ్లిపోయిన తర్వాత నీకో రాబిన్ కింగ్ కోబ్రాని ఈ కంట్రీలో ఇది కాకుండా ఇంకో పోనెగ్లిఫ్ ఏదైనా ఉందా అని అడుగుతుంది. దానికి కింగ్ కోబ్రా ఈ పోనెగ్లిఫ్ ని చూసి నీకేమైనా డిసప్పాయింట్మెంట్ కలిగిందా అని అడుగుతాడు. అదే టైం కి క్రొకడైల్ అక్కడికి వచ్చేస్తాడనమాట. అండ్ క్రొకడైల్ నీకో రాబిన్ ని ఆ పోనెగ్లిఫ్ మీద ఏముందో చదవమని అడుగుతాడు. నీకో రాబిన్ ఆ పోనెగ్లిఫ్ ని చదువుతూ ఉంటే ఆరబాస్టా యొక్క హిస్టరీ మాత్రమే బయటకు వస్తూ ఉంటుంది. రాబిన్ అలా చదువుతూ ఉంటే క్రొకడైల్ కి కోపం వస్తుంది. ఎందుకంటే తను ఆ పోనెగ్లిఫ్స్ లో ప్లూటాన్ కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని అనుకుని ఉంటాడు. క్రొకడైల్ రాబిన్ ని ఆ పోనెగ్లిఫ్ మీద ప్లూటాన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా అని అడిగితే రాబిన్ ఆ పోనెగ్లిఫ్ మీద ప్లూటాన్ పేరే లేదని చెప్తుంది. ఆ తర్వాత క్రొకడైల్ సైలెంట్ అయ్యి నీకో రాబిన్ తో నువ్వు నాకు ప్లూటాన్ లొకేషన్ ఎక్కడుందో చెప్తా అని చెప్పావు, కానీ నీ ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోయావు. ఈ 4 years బరుక్ వర్క్స్ కి వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి తనని చంపేయడానికి ట్రై చేస్తాడు. రాబిన్ కూడా రిటర్న్ లో క్రొకడైల్ మీద అటాక్ చేస్తుంది, కానీ తననేం చేయలేకపోతుంది. ఆ తర్వాత క్రొకడైల్ రాబిన్ ని దారుణంగా ఇంజూర్ చేస్తాడు. ఈ లోపే కింగ్ కోబ్రా ఆ పోనెగ్లిఫ్ ఉన్న ప్లేస్ అంతా డిస్ట్రాయ్ అయ్యేలా ఒక బటన్ ని యాక్టివేట్ చేస్తాడు. తను నీకో రాబిన్ అండ్ క్రొకడైల్ అక్కడే చనిపోయేలా. ఎందుకంటే క్రొకడైల్ గనక బ్రతికితే ఆ కంట్రీ అనేది డిస్ట్రాయ్ అవుతుందని తనకు బాగా తెలుసు. సో పోతూ పోతూ క్రొకడైల్ ని కూడా తీసుకెళ్లిపోవాలని కోబ్రా ఫిక్స్ అయి ఉంటాడు. ఇంకో పక్క వివి ఇంకో 5 minutes ఉందనంగా ఆ బాంబ్ యొక్క పాసిబుల్ లొకేషన్ ని గెస్ చేసి ఉంటుంది. ఈ విషయం తన ఉసోప్ కి చెప్తే ఉసోప్ ఒక సిగ్నల్ ని లాంచ్ చేసి అందరినీ ఒక చోటకి పిలుస్తాడు. ఇంకో పక్క లూఫీ క్రొకడైల్ ని వెతుక్కుంటూ పోనెగ్లిఫ్ ఉన్న ప్లేస్ కి చేరుకుంటాడు. క్రొకడైల్ ఏమో కోబ్రాతో మన ముగ్గురం కలిసి చనిపోవడం అనేది జరగదు, ఎందుకంటే నా మీద పడే రాళ్ళని నేను ఇసుకలాగా మార్చి తప్పించుకోగలను అని చెప్తాడు. కానీ ఇంతలోనే లూఫీ అక్కడికి చేరుకుంటాడు. లూఫీని చూసి క్రొకడైల్ ఇంకా ఎక్కువ షాక్ అవుతాడు అనమాట. ఎందుకంటే లూఫీని 2 సార్లు చంపిన తను మళ్ళీ వెనక్కి ఎలా తిరిగి వస్తున్నాడో తనకు అర్థం కాదు. లూఫీ క్రొకడైల్ ని ఆరబాస్టా కింగ్డమ్ ని తిరిగి ఇచ్చేయమని అడుగుతాడు. ఎందుకంటే దానివల్ల వివి కొంచెమైనా హ్యాపీగా ఉండగలుగుతుంది కాబట్టి. వివి హ్యాపీగా నవ్వాలి అంటే క్రొకడైల్ అనేవాడు ఉండకూడదు అని లూఫీ ఫిక్స్ అవుతాడు. అండ్ క్రొకడైల్ ని చాలా గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అసలు వాటర్ లేకుండా నన్ను ఎలా కొట్టగలుగుతున్నాడు అని క్రొకడైల్ అనుకుంటాడు. యాక్చువల్లీ లూఫీ తన బ్లడ్ ని యూజ్ చేసి క్రొకడైల్ ని కొడుతుంటాడు అనమాట. ఇలా అయితే పని అవ్వదని క్రొకడైల్ లూఫీని లేపేయడానికి తన హుక్ ని ఓపెన్ చేస్తాడు. యాక్చువల్లీ ఆ హుక్ లోపల పాయిజన్ చాలా ఉంటుంది, దాంతో లేపేద్దాం అనుకుంటాడు. ఇంకో పక్క ఉసోప్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి స్ట్రా హ్యాట్స్ అందరూ ఆ లొకేషన్ దగ్గరికి చేరుకోవడానికి ట్రై చేస్తుంటారు. పాపం జోరో ఏమో దారి తెలియక అక్కడక్కడే రౌండ్లు కొడుతూ ఉంటాడనమాట. తను అలా సర్చ్ చేస్తూ ఉంటే మరీన్స్ తనకు కనిపిస్తారు. ఈ టైంలో మరీన్స్ తో ఎలా ఫైట్ చేయాలని జోరో అనుకుంటూ ఉంటే ఆ మరీన్స్ లో ఒకడు అందరూ నీకోసం సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వేమో ఇక్కడ రౌండ్లు కొడుతూ ఉన్నావని తనకి కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తారు. జోరోకి మరీన్స్ ఎందుకు తనకి హెల్ప్ చేస్తున్నారో అర్థం కాదు, గానీ మిగతా స్ట్రా హ్యాట్స్ ఉన్న ప్లేస్ కి బయలుదేరతాడు. అండ్ కొంతమంది బరుక్ వర్క్స్ మెంబర్స్ వివి మీద అండ్ ఉసోప్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే టషిగి అండ్ మిగతా వాళ్ళు కలిసి ఆ బిలియన్స్ ని ఓడిస్తారు. సో మొత్తానికి ఇంకా 2 minutes ఉంది అనంగా వివి, ఉసోప్, నామి అండ్ చాపర్ క్లాక్ టవర్ దగ్గరికి చేరుకుంటారు. సో యాక్చువల్లీ ఆ బాంబ్ అనేది క్లాక్ టవర్ దగ్గరే ఉందని వివి కనుకునేసి ఉంటుంది. సో ఆ క్లాక్ టవర్ మీదకి వెళ్లి ఆ బాంబుని డిఫ్యూజ్ చేయాలని వివి అనుకుంటూ ఉంటే పిల్ల ఆ క్లాక్ టవర్ దగ్గరికి ఎగురుకుంటూ వస్తాడు. కానీ ఆ క్లాక్ టవర్ లోపల నుండి ఎవరో పిల్లల్ని షూట్ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా బరుక్ వర్క్స్ మెంబర్స్ వాళ్ళే. వాళ్ళేమో బాంబుని బ్లాస్ట్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఒకవేళ కనుక వాళ్ళు అది బ్లాస్ట్ చేస్తే వాళ్ళ బాస్ వీళ్ళకి ప్రమోషన్ ఇస్తాడని వాళ్ళు నమ్ముతూ ఉంటారన్నమాట. ఇంకో పక్క లూఫీ అండ్ క్రొకడైల్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫైట్ లో క్రొకడైల్ యొక్క హుక్ వల్ల లూఫీ బాడీలోకి పాయిజన్ ఎంటర్ అవుతుంది. దానివల్ల తన బాడీ అంతా నంబ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. క్రొకడైల్ ఏమో తను గెలిచేశాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అండ్ లూఫీతో ఒకవేళ కనుక నువ్వు వివిని పట్టించుకోకుండా ఉంటే తనని ఫ్రెండ్ అనుకుని ఫైట్ చేయకుండా ఉంటే ఈ పాటికి హ్యాపీగా ఉండేవాడని లూఫీకి గుర్తు చేస్తాడు. ఇంకో పక్క క్లాక్ టవర్ మీదకి వెళ్ళడానికి పెల్ హెల్ప్ తీసుకోలేరు కాబట్టి స్ట్రా హ్యాట్స్ కంబైన్డ్ ఎఫర్ట్ తో వివిని క్లాక్ టవర్ మీదకి లాంచ్ చేస్తారు. తను వెళ్లి బరుక్ వర్క్స్ ఏజెంట్స్ ని లేపేసి ఫ్యూజ్ ని 5 seconds ఉండగా ఆపేస్తుంది. కానీ దానివల్ల ఎటువంటి యూజ్ లేదనమాట. ఎందుకంటే క్రొకడైల్ అక్కడ పెట్టింది ఒక ఆటోమేటిక్ బాంబ్. అది ఎవరు ఏం చేసినా ఖచ్చితంగా పేలుతుంది అనమాట. సో క్రొకడైల్, లూఫీ, వివి అండ్ కింగ్ కోబ్రా పరిస్థితి చూసి నవ్వుకుంటూ ఉంటాడు. వివి ఏమో క్రొకడైల్ చెప్పినట్టుగానే తన కంట్రీని ఎక్కడ సేవ్ చేసుకోలేకపోతుందో అని బాధపడుతూ ఉంటే రైట్ టైం కి పెల్ అక్కడికి వస్తాడు. వివి పెల్ కి ఆ టైం బాంబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పెల్ ఏమో వివి దగ్గరకు వచ్చి తనకి అండ్ వివికి ఆ క్లాక్ టవర్ దగ్గర ఉన్న మెమరీస్ ని గుర్తు చేసుకొని తన ఫామ్ ని చేంజ్ చేసి ఆ బాంబ్ ని ఆలుబర్నా క్యాపిటల్ కి కుదిరినంత దూరం తీసుకెళ్తా అని చెప్తాడు. తను ఆ కంట్రీకి గార్డియన్ డేటీ కాబట్టి ఆ కంట్రీని ఎలాగైనా కాపాడాలి అని ఆ టైం బాంబ్ ని మోసుకెళ్తూ ఆలుబర్నాకి దూరంగా
లా ఆకాశంలోకి తీసుకెళ్తాడు. తను కొంచెం దూరం వెళ్లిన తర్వాత పెల్తో సహా ఆ బాంబ్ అక్కడే ఆకాశంలోనే పేలిపోతుంది. పెల్ చేసిన సాక్రిఫైస్ ని చూసి వివి అస్సలు తట్టుకోలేకపోతుంది. అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగి ఒక పెద్ద షాక్ వేవ్ వచ్చినప్పటికీ రెబల్స్ అండ్ రాయల్ ఆర్మీ వాళ్ళు ఆపకుండా ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. పాపం వివికి ఏం చేయాలో అర్థం కాక ఆ క్లాక్ టవర్ మీద నుంటే ప్లీజ్ ఫైట్ చేసుకోవడం ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. తను అరిచే అరుపులు స్ట్రా హ్యాట్స్ కి తప్ప ఇంకెవ్వరికి వినిపించట్లేదు. అందరూ అలాగే ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. ఇంకో పక్క పోనీగ్లిఫ్ దగ్గర కింగ్ కోబ్రా, నీకో రాబిన్ అండ్ లూఫీ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. క్రొకడైల్ ఏమో ఆ దృశ్యాన్ని చూసి తను గెలిచేశాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ క్రొకడైల్ దరిద్రానికి లూఫీ మళ్ళీ లేచి నిల్చుంటాడు అండ్ క్రొకడైల్ తో నువ్వు నన్ను ఓడించలేవని చెప్తాడు. క్రొకడైల్ కి కోపం వచ్చి లూఫీని మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తే లూఫీ తన కాలితో క్రొకడైల్ యొక్క హుక్ ని విరగ్గొట్టి క్రొకడైల్ ని ఇష్టం వచ్చినట్టు పంచెస్ కొడుతూ ఉంటాడు. క్రొకడైల్ కి స్కార్పియన్ వెనం లూఫీ మీద ఎందుకు పని చేయట్లేదో అర్థం కాదు. సో తనని ఒక కత్తితో స్టాబ్ చేయాలని లూఫీ మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ లూఫీ క్రొకడైల్ ని గాల్లోకి లేపుతాడు. క్రొకడైల్ రిటర్న్ లో లూఫీ వాళ్ళ మీద శాండ్ స్టోన్ ని లాంచ్ చేస్తాడు. కానీ లూఫీ తన బాడీలోకి చాలా గాలిని తీసుకుని తన బాడీని ట్విస్ట్ చేసి ఆ ప్రెజర్ ని నేల మీద కొదిలి ఒక రాకెట్ లాగా గాల్లోకి లేస్తాడు. క్రొకడైల్ తన శాండ్ పవర్స్ ని షార్ప్ బ్లేడ్స్ లా లూఫీని కట్ చేద్దాం అనుకుంటాడు. కానీ లూఫీ యొక్క బ్లేడ్ ఆ బ్లేడ్స్ కి తాకి తన పవర్స్ న్యూట్రలైజ్ అయ్యి లూఫీ పంచెస్ క్రొకడైల్ కి తగులుకుంటాయి. లూఫీ గ్యాటలింగ్ టెక్నిక్ ని క్రొకడైల్ మీద యూజ్ చేస్తాడు. ఆ గ్యాటలింగ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే లూఫీ కొడుతూ ఉంటే క్రొకడైల్ బాడీ సీలింగ్స్ ని బద్దలు కొట్టుకుంటూ ఎన్నో బెడ్ రాక్స్ ని దాటుకొని గాల్లోకి ఎగురుతాడు. కింగ్ కోబ్రా ఆ సీన్ ని చూసి ఇంతకీ ఆ బెడ్ రాక్స్ ని ఎలా పగలగొట్టావరా అని లిటరల్ గా షాక్ అవుతాడనమాట. క్రొకడైల్ ఆ ప్యాలెస్ మీద గాల్లో అలా ఎగురుతూ ఉంటే లూఫీ తనను ఓడించేశాడని స్ట్రా హ్యాట్స్ అర్థం చేసుకుంటారు. క్రొకడైల్ ఓడిపోయినప్పటికీ ఆ వార్ మాత్రం అలాగే నడుస్తూ ఉంటుంది. ఆ వార్ ని ఎలా ఆపాలో తెలియక వివి కూడా అక్కడే కుప్పకూలిపోతుంది. కరెక్ట్ గా అదే టైం కి అక్కడ వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల రాయల్ ఆర్మీ అండ్ రెబల్స్ కాసేపు ఆగి వర్షం పడుతుంది అనే ఆనందంలో ఫైట్ చేయడం ఆపేస్తారు. అక్కడ డస్ట్ అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి వివి అరిచే అరుపులు అప్పుడు ఆ కింగ్డమ్ లో ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తాయి. ఎక్కడో మిస్ అయిపోయింది అనుకున్న ప్రిన్సెస్ వివి యుద్ధాన్ని ఆపేయమనేసరికి ఆ క్యాపిటల్ లో ఉన్న జనాలందరూ వాళ్ళ వెపన్స్ ని కింద పడేస్తారు. ఇంకోవైపు గాల్లోకి ఎగిరిన క్రొకడైల్ కింద పడతాడు. లూఫీ కూడా కింగ్ కోబ్రా పక్కన పడిపోతాడు. వివి ఏమో యుద్ధం ఆగిపోయింది కాబట్టి ఇంకా నైట్ మేర్ అయిపోయింది అని అనుకుంటుంది. కానీ ఆ ఊర్లో ఉన్న జనాలందరూ కింగ్ కోబ్రా మీద చాలా కోపంగా ఉంటారు. ఎందుకంటే తనే నేనాహోన పోర్ట్ ని తగలబెట్టాడని అండ్ డాన్స్ పౌడర్ ని యూజ్ చేశాడని వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. చాకా లేచి రాయల్ ఆర్మీని ఫైట్ లో పాల్గొనొద్దని చెప్తాడు. అండ్ కరెక్ట్ గా అదే టైం కి ఇగ్రామ్ ఒక చిన్న పిల్లాడిని తీసుకొని క్యాపిటల్ దగ్గరికి వస్తాడు. వివి ఇగ్రామ్ ని చూసి తను బ్రతికే ఉన్నాడని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ చిన్న పిల్లోడు రెబల్స్ కి బాగా తెలుసు కాబట్టి ఆ అబ్బాయి ఆల్రెడీ రెబల్స్ కి బాగా తెలుసు కాబట్టి ఆ రోజు నేనహోన పోర్ట్ లో ఉన్నది కింగ్ కాదని అండ్ తనలాగా ఎవరో యాక్ట్ చేశారని ఆ అబ్బాయి చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరికీ కింగ్ మీద నమ్మకం కుదురుతుంది. అండ్ ఆ తర్వాత అదంతా చేసింది క్రొకడైలే అని అర్థం చేసుకుంటారు. సో యుద్ధాన్ని పూర్తిగా ఆపేసి వాళ్ళ ఆయుధాలని కింద పడేస్తారు. సో స్ట్రా హెడ్స్ అక్కడ వాళ్ళ పని అయిపోయింది కాబట్టి లూఫీ కోసం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కింగ్ కోబ్రా వాళ్ళకి ఎదురుగా వస్తాడు. సాంజీకి కింగ్ కోబ్రా ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఎవరు నువ్వు అని అడుగుతాడు. కానీ ఇంతలోనే వివి వెళ్లి కోబ్రాని హగ్ చేసుకుంటుంది. అప్పుడు తెలుసుకుంటాడు అనమాట తనే ఆ రాజ్యానికి కింగ్ అని. యాక్చువల్లీ లూఫీ ఆ ప్లేస్ అంతా కూలిపోక ముందే కింగ్ కోబ్రాని అండ్ నీకో రాబిన్ ని ఆ ప్లేస్ నుండి బయటకు తీసుకొని వచ్చేసి ఉంటాడు. సో కింగ్ కోబ్రా అక్కడ నుండి తనని మోసుకొని వస్తూ ఉంటాడనమాట. అండ్ క్రొకడైల్ యొక్క పాయిజన్ కి కూడా రాబిన్ ఆల్రెడీ యాంటీడోట్ ని ఇచ్చి ఉంటుంది. కానీ లూఫీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. సో తనకి ఫాస్ట్ గా మెడికేషన్ ఇవ్వాలని డిసైడ్ అవుతారు. అండ్ స్ట్రా హ్యాట్స్ ఏమో సీక్రెట్ గా ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే మరీన్స్ వీళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు కాబట్టి. క్రొకడైల్ నడి వీధిలో పడిపోయి ఉంటే అక్కడికి టషీకి వచ్చి తనే ఇన్ని రోజులు బరుక్ వర్క్స్ ని రన్ చేశాడని అండ్ ఆ బరుక్ వర్క్ షిప్స్ లో చాలా డాన్స్ పౌడర్ దొరికిందని ఇదంతా గవర్నమెంట్ కి తెలియకుండా చేసినందుకు తన వార్లాడ్ టైటిల్ ని రిమూవ్ చేసి తనని ఫైనల్ గా అరెస్ట్ చేస్తున్నా అని చెప్తుంది. మిగతా బరుక్ వర్క్ ఏజెంట్స్ పరిస్థితి ఏందో మనకు తెలియదు గానీ బాన్కురే అయితే అలిబార్నా నుండి తప్పించుకుంటాడు. ఇంకో పక్క కోజా కింగ్ ని నమ్మకుండా తన రెబిలియన్ ని నడిపించి ఇంత డిస్ట్రక్షన్ కి కారణమైనందుకు తను చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ కింగ్ అక్కడికి చేరుకొని మళ్ళీ సేమ్ డైలాగ్, ఒక కంట్రీ అనేది ప్యాలెస్సో లేదా ప్లేసో కాదు, అది మనుషులు అని చెప్తాడు. అండ్ వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆరబాస్టాని బిల్డ్ చేయొచ్చు అని చెప్తాడు. ఇంకో పక్క స్మోకర్ అన్నట్టుగానే సీ దగ్గరికి చేరుకుంటాడు. అండ్ అక్కడ తను బరుక్ వర్క్స్ కి సంబంధించిన షిప్ ని క్యాప్చర్ చేసి ఉంటాడు. యాక్చువల్లీ అలాంటి షిప్పుల్లోనంటే డాన్స్ పౌడర్ ని యూజ్ చేసేవాళ్ళు. కెప్టెన్ స్మోకర్ రీఎన్ఫోర్స్మెంట్స్ కావాలని అడిగాడు కాబట్టి అక్కడికి కెప్టెన్ హినా వచ్చి ఉంటుంది. సో తను రావడమే స్మోకర్ తో ఈ కంట్రీలో 3 years గా వర్షాలు పడలేదు, సడన్ గా ఈ రోజు పడ్డాయి అంటే నువ్వేమైనా డాన్స్ పౌడర్ ని వాడావా అని అడుగుతుంది. దానికి స్మోకర్ ఈ కంట్రీ యొక్క రూలర్ ఆల్రెడీ డాన్స్ పౌడర్ ని వాడకూడదు అనే రూల్ పెట్టాడు. అయినా నేనెందుకు రూల్స్ ని బ్రేక్ చేస్తాను, నా
నాకు అవసరం లేదు అని చెప్తాడు. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ చాలా కష్టపడి ఆ వారిని ఆపారు కాబట్టి వాళ్ళు చేసిన ఫైట్స్ వల్ల అలాగే అలసిపోయి వర్షంలో వీధిలోనే పడుకొని ఉండిపోతారు. అలా పడుకుని ఉన్న స్ట్రా హ్యాట్స్ టషిగికి అండ్ మిగతా మరీన్స్ కి కనిపిస్తారు. మరీన్ సోల్జర్స్ ఏమో టషిగిని వాళ్ళని అరెస్ట్ చేద్దాము అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు బాగా అలసిపోయారు కాబట్టి వాళ్ళని క్యాప్చర్ చేయడానికి ఎంతకంటే మంచి టైం దొరకదు. కానీ టషిగి వాళ్ళని టచ్ చేయకండి అని చెప్తుంది. అండ్ వాళ్ళని పట్టించుకోకుండా అక్కడ నుండి బయలుదేరాలని ఆర్డర్ వేస్తుంది. ఇంకో పక్క రెబల్స్ బాగా ఇంజూర్ అయిన కోజాని యూబా వైపు తీసుకెళ్లడం స్టార్ట్ చేస్తారు. వివి వెళ్లి కోజాని కలిసి తను ఎట్టి పరిస్థితుల్లో బ్రతికే ఉండాలి అని చెప్తుంది. దానికి కోజా కూడా మా నాన్న టోటో ఎంత కష్టం వచ్చినా అలాగే నిల్చుంటాడు, నా లోపల కూడా అదే రక్తం ప్రవహిస్తోంది, సో నాకేం అవ్వదు, టెన్షన్ పడకు అని చెప్పి తన ఫాలోయర్స్ తో కలిపి అక్కడి నుండి బయలుదేరేస్తాడు. అండ్ మొత్తానికి అక్కడ 3 years తర్వాత వర్షం పడింది కాబట్టి అరబాస్టా కింగ్డమ్ లో ఉన్న జనాలందరూ ఆనందంతో పండగ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అదే రోజు నైట్ స్ట్రా హ్యాట్స్ అందరూ రికవర్ అవడానికి రెస్ట్ తీసుకుంటూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ వివి ఒక రూమ్ లో కూర్చొని ఉంటుంది. అండ్ తనతో మాట్లాడడానికి ఇగ్రామ్ వస్తాడు. వాళ్ళిద్దరూ పెళ్లి గురించి తలుచుకొని తన చేసిన సాక్రిఫైస్ ని ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకుంటారు. ఆ నెక్స్ట్ డే టషిగి అండ్ తన యూనిట్ లో ఉన్న మరీన్స్ స్మోకర్ ఉన్న పోర్ట్ దగ్గరికి చేరుకుంటారు. టషిగి స్మోకర్ ని చూడగానే అరబాస్టాలో ఏమేం జరిగిందో మొత్తం రిపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత లూఫీని పట్టుకోకుండా వదిలేసినందుకు స్మోకర్ కి సారీ చెప్తుంది. స్మోకర్ ఏమో అది పెద్దగా పట్టించుకోడు. అండ్ తను స్మోకర్ చెప్పినట్టుగా తన ట్రూ జస్టిస్ ఏదో కనిపెట్టలేక క్రొకడైల్ ని ఓడించడంలో లూఫీకి హెల్ప్ చేసినందుకు తను చాలా బాధపడుతుంది. టషిగి అలా బాధపడుతూ ఉంటే స్మోకర్, నువ్వు ఇలా బాధపడడం వల్ల ఎటువంటి యూజ్ లేదు, ఒకవేళ గనక నువ్వు ఏదో తప్పు చేసినట్టు గనక ఫీల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో బెటర్ అవ్వడానికి ట్రై చేయని చెప్తాడు. దానికి టషిగి ఎస్ఆర్ అని గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి స్మోకర్ కి ఒక కాల్ వస్తుంది. స్మోకర్ స్ట్రా హ్యాట్ పైరట్స్ క్రొకడైల్ ని ఓడించినట్టుగా చెప్తే వాళ్ళ రిపోర్ట్ ని పట్టించుకోకుండా టషిగి అండ్ స్మోకర్ కలిసి క్రొకడైల్ ని పట్టుకున్నట్టు క్రెడిట్స్ మొత్తం వీళ్ళకే ఇచ్చి దానికి తగ్గట్టు ప్రమోషన్స్ కూడా ఇస్తామని చెప్తారు. అప్పుడు హినా స్మోకర్ కి చెప్తుంది, వరల్డ్ గవర్నమెంట్ కి ఇలాంటి వాటిల్లో పైరట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ నచ్చదు, ఎందుకంటే కింగ్డమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి. సో స్మోకర్ కి వరల్డ్ గవర్నమెంట్ మీద కోపం వచ్చి మీ ప్రమోషన్ ని మీరే ఎక్కడన్నా పెట్టుకోనరా అని కాల్ని కట్ చేస్తాడు. ఇంకో పక్క ప్యాలెస్ లో మాక్సిమం అందరు స్ట్రా హ్యాట్స్ రికవర్ అయిపోయి ఉంటారు. అండ్ చాపర్ ఏమో తన మెడికల్ నాలెడ్జ్ ని అరబాస్టా యొక్క డాక్టర్ కి చూపిస్తూ ఉంటాడు. తన మెడికల్ నాలెడ్జ్ చూసి ఆ డాక్టర్ కూడా ఆశ్చర్యపోతాడనమాట. నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే వివి ఆ డాక్టర్ కి తన డ్రమ్ ఐలాండ్ లో ఇదంతా నేర్చుకున్నాడు అని చెప్తాడు. వివి డ్రమ్ ఐలాండ్ అనేసరికి ఆ డాక్టర్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే డ్రమ్ ఐలాండ్ అనేది ఎన్నో వందల సంవత్సరాల నుండి మెడికల్ నాలెడ్జ్ కి ఫేమస్. డాక్టర్ అలా పొగుడుతూ ఉంటే మన టోనీ చాపర్ సిగ్గుపడలేక రిటర్న్ లో డాక్టర్ నే తిడతాడు. ఇంకో పక్క వివి ఏమో దగ్గరుండి లూఫీని చూసుకుంటూ ఉంటుంది. మన సాంజీ అండ్ ఉసోప్ ఏమో షిప్ లో కావాల్సిన సరుకులు కొనుక్కోవడానికి ఆలుబర్నా మార్కెట్ లోకి వెళ్తారు. ఇంకో పక్క మన జోరో ఏమో తన 2 చేతుల మీద 2 పెద్ద రాళ్ళు పెట్టుకుని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. తను మిస్టర్ 1 తో ఫైట్ చేసినప్పుడు ఏ స్కిల్ అయితే బయటికి తీసుకొని వచ్చాడు ఆ స్కిల్ ని తనకి కావాల్సినప్పుడల్లా ఉపయోగించుకోవడానికి. నామి ఏమో కింగ్ కోబ్రా యొక్క లైబ్రరీలోకి వెళ్లి అక్కడ బుక్స్ ని చూస్తూ ఉంటుంది. కింగ్ కోబ్రా ఏమో నామికి నచ్చిన బుక్స్ అన్నిటిని తీసుకుని వెళ్ళిపోమని చెప్తాడు. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ తను చదివేశాడు కాబట్టి. రాయల్ ప్యాలెస్ యొక్క ఎంట్రన్స్ దగ్గరికి కొంతమంది మరీన్స్ లూఫీని వెతుక్కుంటూ వస్తారు. చాకా ఏమో ఆ మరీన్స్ ని తను మా దగ్గర ఉన్నాడని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా, ఉంటే చూపించండి అని వాళ్ళని తరిమేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైం కి ఉసోప్ అండ్ సాంజీ వాళ్ళ పక్కనుండే మెట్లు ఎక్కుంటూ వెళ్తారు. వాళ్ళ మీద బౌంటీ లేదు కాబట్టి మరీన్స్ ఏం చేయలేక సైలెంట్ అయిపోతారు. అండ్ మొత్తానికి లూఫీ నిద్రలేస్తాడు. లూఫీ నిద్రలేసిన వెంటనే తనకి తన హ్యాట్ గుర్తొస్తుంది. ఇంకో పక్క ఆకలిగా కూడా ఉంటుంది. నువ్వు 3 days కోమాలో ఉన్నావని అందరూ చెప్తే లూఫీ అయితే నేను 15 meals ని తినలేదా అని అంటాడు. మామూలుగా 3 into 5 ఎంత అంటే చెప్పలేడు గాని 3 రోజుల్లో 15 meals తినలేదని బాగా క్యాల్కులేట్ చేస్తాడు. అండ్ లూఫీకి మొత్తానికి తన హ్యాట్ ని తనకిస్తారు. దాని ఒక సోల్జర్ వెతికి పెట్టాడని చెప్తారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇగ్రామ్ లాగే కనిపించే ఒక లేడీ ఆ ప్లేస్ లోకి ఎంటర్ అవుతుంది. జోరో తనని చూసి ఇగ్రామే మళ్ళీ లేడీ గెటప్ వేసాడని అనుకుంటాడు. కానీ అది ఇగ్రామ్ కాదు, తన వైఫ్ అనమాట. తన సేమ్ టు సేమ్ లవంగం వైఫ్ డాల్డా కాదు ఆల్డా లా ఉంటుంది. తన ఆ రాయల్ ప్యాలెస్ కి కుక్ అనమాట. జోరో ఏమో అయినా ఇద్దరు కపుల్స్ ట్విన్స్ లో ఉండడం ఏంట్రా అని జోరో షాక్ అవుతాడు. తన పేరు టెరకోటా అనమాట. లూఫీ వివిని అండ్ ఇగ్రామ్ ని సేవ్ చేసినందుకు తనకు పార్టీకి రెడీ చేస్తూ ఉంటుంది. లూఫీ బాగా తింటాడు అని తెలుసుకొని తనకి పార్టీ ముందే ఫ్రూట్స్ ఇచ్చి పోవాలని ఒక బస్తాకి సరిపోయే ఫ్రూట్స్ తన కోసమే తీసుకొస్తుంది. కానీ మనోడు అవన్నీ జస్ట్ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల తినేస్తాడు. లూఫీ అలా తినడం చూసి టెరకోటా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఫుడ్ గట్టిగానే ప్రిపేర్ చేయాల్సి వస్తుందని. సో అన్నట్టుగానే ఆ రోజు ఈవినింగ్ బ్యాంక్వెట్ స్టార్ట్ అవుతుంది. స్ట్రా హ్యాట్స్ ఏమో ఫుల్ గా తినడం స్టార్ట్ చేస్తారు. అక్కడే ఉన్న రాయల్ గార్డ్స్ స్ట్రా హ్యాట్స్ దారుణంగా తింటూ ఉండడం చూసి ఏంట్రా వీళ్ళు మనుషులేనా అని అనుకుంటారు. తనకు పెట్టినవి కూడా తినేసి మిగతా వాళ్ళ ప్లేట్లలో నుండి కూడా లాక్కొని తినేస్తూ ఉంటాడు. అండ్ మొత్తానికి వాళ్ళు తినే పద్ధతి చూసి వివి అండ్ కింగ్ కోబ్రానే కాకుండా ఆ సోల్జర్స్ కూడా పడి నవ్వుతారు. ఆ తర్వాత కోబ్రా స్ట్రా హ్యాట్స్ అందరినీ బాత్ కి ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ కొన్ని 18+ సీన్స్ జరుగుతాయనుకోండి, నేను దాని గురించి మాట్లాడను. సో ఆ బాత్ ఫినిష్ అయిపోయే ముందు కింగ్ కోబ్రా లూఫీ అండ్ మిగతా స్ట్రా హ్యాట్స్ కి బోర్డౌన్ చేస్తాడు. ఆ
ఆరబాస్టాని కాపాడినందుకు. ఇగ్రిమ్ కోబ్రాని మీరు కింగ్, మీరు అలా బౌ చేయకూడదు అంటే దానికి కోబ్రా ఇది ఒక బాత్, నేను కింగ్ యొక్క బట్టల్ని వేసుకుంటేనే కింగ్ ని, ఇక్కడ ఒక హ్యూమన్ గా ఆరబాస్టా కింగ్డమ్ కి ఒక సిటిజన్ గా అండ్ వివికి తండ్రిగా థ్యాంక్ యూ చెప్తున్నానని చెప్తాడు. కోబ్రా అలా థ్యాంక్ యూ చెప్పడం వివి అండ్ నామి కూడా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఆ రోజు రాత్రే నామి స్ట్రా హ్యాట్స్ అందరితో మనం ఇప్పటికిప్పుడే బయలుదేరాలని చెప్తుంది. ఎందుకంటే మరీన్స్ వాళ్ళ కోసం ఆరబాస్టా మొత్తం వెతుకుతున్నారు కాబట్టి. దీనికి సాంజీ అండ్ జోరో కూడా ఫాస్ట్ గా ఒప్పుకుంటారు. లూఫీ ఏమో ఇంకాస్త తినేసి వెళ్దామని చెప్తాడు, కానీ జోరో ఒప్పుకోడనమాట. ఇప్పటికిప్పుడే బయలుదేరాలని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఇగ్రామ్ అండ్ చాకా లూఫీ అండ్ జోరో బౌంటీ పోస్టర్స్ చూసి షాక్ అవుతారు. ఎందుకంటే లూఫీ బౌంటీ ఇప్పుడు 100 మిలియన్ బేరీ అండ్ జోరో 60 మిలియన్ బేరీ. ఎందుకంటే లూఫీ ఒక వార్లాడ్ ని ఓడించాడు అండ్ జోరో ఏమో బొరుకోక్స్ ఏజెంట్ 1 ని ఓడించాడు. సో ఈ బౌంటీ పోస్టర్స్ గురించి ఇగ్రమ్ అండ్ చాకా స్ట్రా హ్యాట్స్ కి చెప్దామని వాళ్ళ రూమ్ కి వెళ్తే ఆల్రెడీ స్ట్రా హ్యాట్స్ అక్కడ నుండి బయలుదేరేసి ఉంటారు. అండ్ ఆ రూమ్ లో ఓన్లీ వివి కూర్చొని ఉంటుంది. అండ్ ఇగ్రమ్ వాళ్ళకి స్ట్రా హ్యాట్స్ వెళ్లిపోయారని చెప్తుంది. ఇంకో పక్క ఆరబాస్టా యొక్క కోస్ట్ దగ్గర ఒక షిప్ లో జొంగో అండ్ కెప్టెన్ ఫుల్ బాడీ డాన్స్ వేస్తూ మనకు కనిపిస్తారు. జుంగో ఒక మరీన్ లా మారిపోయి ఉంటాడనమాట. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఒక పైరట్ షిప్ ని క్యాప్చర్ చేసి ఉంటారు. దూరం నుండి హినా ఇదంతా చూస్తూ ఉంటుంది. సో పక్కనే ఉన్న ఒక మరీన్ ఆఫీసర్ ఆరబాస్టా కోస్ట్ అంతా స్ట్రా హ్యాట్స్ ని పట్టుకోవడానికి బందోబస్తు చేశారని, కానీ వాళ్ళ షిప్ మాత్రం చాలా రోజుల నుండి కనిపించట్లేదని చెప్తాడు. సో హీనా ఎంత ఫాస్ట్ గా కుదిరితే అంత ఫాస్ట్ గా వాళ్ళ షిప్ ని పట్టుకోవాలని ఆర్డర్ వేస్తుంది. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ ఆరబాస్టా యొక్క డగ్ స్క్వాడ్ మీద వాళ్ళ షిప్ దగ్గరికి బయలుదేరతారు. అలా వెళ్తూ ఉంటే నామి చాపర్ కి చాలా డల్ గా కనిపిస్తుంది. ఎందుకలా డల్ గా కనిపిస్తున్నావు అని చాపర్ అడిగితే సాంజీ వాళ్ళు వివి గురించి ఆలోచించి డల్ గా ఉందేమో అని అంటారు. కానీ నామి ఆరబాస్టా యొక్క ప్రిన్సెస్ కి హెల్ప్ చేయడానికి 1 బిలియన్ బెర్రీ కాంట్రాక్ట్ చేసుకున్నాను, అది వదిలేయాల్సి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది అనమాట. మిగతా స్ట్రా హ్యాట్స్ అందరూ ఏంట్రా నామి వివి కోసం కాకుండా డబ్బు కోసం బాధపడుతుందా అని ఆశ్చర్యపోతారు. ఇంకో పక్క ఇగ్రామ్ వివితో ఈ బౌంటీ పోస్టర్స్ గురించి మనం స్ట్రా హ్యాట్స్ కి ఎలాగోలాగా చెప్పాలి, సో కారుని పంపిద్దామని అంటే దానికి వివి ఒప్పుకోదు. ఎందుకంటే కారు ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా ఇప్పుడు స్ట్రా హ్యాట్స్ ని పట్టుకోవడం కుదరదు. సో వివి ఇగ్రామ్ తో మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలాగోలా మేనేజ్ చేస్తారు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని తన రూమ్ లో నుండి బయటకు తోసేస్తుంది. ఇగ్రామ్ ఏమో చాలా టెన్షన్ గా ఉంటాడు. ఎందుకంటే ప్రిన్సెస్ వివి ఆ నెక్స్ట్ డే ఆరబాస్టా ప్రజల్ని అడ్రస్ చేస్తూ ఒక స్పీచ్ ని ఇయ్యాలి, తను ఇయ్యగలుగుతుందా లేదా అని ఇగ్రామ్ టెన్షన్ పడుతూ ఉంటాడు అనమాట. అండ్ తను వెళ్ళిపోయిన తర్వాత వివి పడుకొని ఉంటే తనకి స్ట్రా హ్యాట్స్ బాగా గుర్తొస్తారు. ఎందుకంటే నార్మల్ గా వాళ్ళతో పడుకొని ఉంటే అక్కడ చాలా అల్లరల్లరిగా ఉంటుంది, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా నిశ్శబ్దంగా ఉందని వివి బాధపడుతుంది. యాక్చువల్లీ స్ట్రా హ్యాట్స్ బయలుదేరే మార్నింగ్ వాళ్ళకి ఒక కాల్ వచ్చి ఉంటుంది. అండ్ అది బాన్కురే దగ్గర నుండి వచ్చి ఉంటుంది అనమాట. బాన్కురే స్ట్రా హ్యాట్ షిప్ ని స్వాధీనంలోకి తీసుకొని తన దగ్గరే దాచిపెట్టుకుని ఉంటాడు. సో ఎందుకు దాచిపెట్టుకున్నావని లూఫీ అడిగితే మనం ఫ్రెండ్స్ కదా, అందుకే శాండోరా రివర్ దగ్గర మీ షిప్ ని జాగ్రత్తగా దాచిపెట్టాను, మీరు వచ్చి తీసుకోండి అని చెప్తాడు. తన కాలు పెట్టేసిన తర్వాత జోరో మనం మిస్టర్ 2 ని నమ్మడానికి వీల్లేదు, కానీ అది తప్ప మనకి వేరే దారి కూడా లేదు, మనం మన షిప్ దగ్గరికి వెళ్లాల్సిందే, సో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉందామని చెప్తాడు. సో అందరూ వెళ్దామని డిసైడ్ అయిన తర్వాత వివి ఏమో ఆలోచనలో పడుతుంది. స్ట్రా హ్యాట్స్ తో కలిపి ట్రావెల్ చేయాలా లేకపోతే అక్కడే ఆగిపోవాలా అని. తను డైలమాలో ఉంటే నామి ఒక సజెషన్ ఇస్తుంది. అదేంటంటే ఇప్పుడు వీళ్ళు బయలుదేరేసి బాన్కురే దగ్గర షిప్ ని తీసుకున్న తర్వాత ఈస్ట్ హార్బర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారని, ఒకవేళ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లోపల తన హార్బర్ దగ్గరికి రాకపోతే తను రావట్లేదని అర్థం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతామని చెప్తారు. లూఫీ ఏమో నువ్వు ఇప్పుడే మాతో పాటు వచ్చాయని బలవంత పెడతాడు. నామి సాంజీ అండ్ జోరో తనని తిడతారనమాట. రేపు తన ఇష్ట ప్రకారం తను రావాలరా, మనం లాక్కొని పోకూడదు అని. సో వివి నైట్ పడుకునే ముందర దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ప్రిన్సెస్ అవ్వాలా లేదా ఒక పైరట్ అవ్వాలా అని. సో అదే రోజు నైట్ స్ట్రా హ్యాట్స్ బాన్కురే చెప్పిన ప్లేస్ కి చేరుకుంటారు. అండ్ తను చెప్పినట్టుగానే గోయింగ్ మేరీని మరీన్స్ కనిపెట్టకుండా దాచిపెట్టి ఉంటాడు. సో లూఫీ మేము నిన్నెందుకు ఫ్రెండ్ లా చూడాలి అని అడిగితే దానికి బాన్కురే ఈ బొరుకు వర్క్స్ లేకపోతే మీకు నాకు శత్రుత్వం లేదు, సో మనం ఎప్పటి నుండో ఫ్రెండ్స్ మే అని చెప్తాడు. లూఫీ, ఉసోప్ అండ్ చాపర్ గోయింగ్ మేరీని తను జాగ్రత్తగా దాచిపెట్టినందుకు బాన్కురేని మళ్ళీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉండగానే బాన్కురే షిప్ మరీన్స్ వీళ్ళున్న పోటీ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ గోయింగ్ మేరీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా అటాక్ చేస్తుంది ఎవరో కాదు, జుంగో అండ్ ఫుల్ బాడీనే. లూఫీ జుంగోని చూసి గుర్తుపట్టి ఇంతకీ నువ్వు మరీన్స్ తో కలిపి ఏం చేస్తున్నావు అని అడిగితే జుంగో నా రీజన్స్ నాకున్నాయని చెప్తాడు. సో ఫుల్ బాడీ అండ్ జుంగో ఇద్దరు కలిసి గోయింగ్ మేరీ మీద అటాక్ చేస్తూ ఉంటే ఉసోప్ ఒకే ఒక్క క్యానన్ బాల్ తో జుంగో వాళ్ళ షిప్ ని అండ్ పక్కనున్న ఇంకో షిప్ ని కూడా పడగొడతాడు. తన స్నైపింగ్ స్కిల్స్ చూసి లూఫీనే కాదు ఉసోపే ఆశ్చర్యపోతాడనమాట. ఆ తర్వాత హినా తన షిప్స్ తో వీళ్ళ వైపే వస్తూ ఉంటుంది. బాన్కురే తెలుసుకొని స్ట్రా హ్యాట్స్ ని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పి అడుగుతాడు. కానీ నామి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళడానికి ఒప్పుకోరనమాట. ఎందుకు అని బాన్కురే అడిగితే దానికి నామి వాళ్ళు వివి కోసం వెయిట్ చేస్తున్నారనే విషయం చెప్తారు. అండ్ ఏం జరిగినా అక్కడే ఉంటామని చెప్తారు. సో నామి వాళ్ళు ఫ్రెండ్షిప్ కోసం ఇదంతా చేస్తున్నారని బాన్కురే అర్థం చేసుకుంటాడు. మనందరికీ బాగా తెలుసు బాన్కురే ఫ్రెండ్షిప్ అంటే ఎంత వాల్యూ ఇస్తాడో. సో వాళ్ళకి ఎలాగోలా హెల్ప్ చేయాలని బాన్కురే తన ఫేస్ ని లూఫీ లాగా మార్చుకొని వాళ్ళ బదులు మరీన్స్
మరీన్స్ తో ఫైట్ చేసి స్ట్రా హ్యాట్స్ ని తప్పించాలనుకుంటాడు. లూఫీ వాళ్ళు బాన్కురే వాళ్ళ కోసం చేస్తోంది చూసి ఒక ఫ్రెండ్ గా తనని ఎప్పటికీ మర్చిపోకూడదని డిసైడ్ అవుతారు అండ్ ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క వివి రాయల్ ప్యాలెస్ దగ్గర నుండి తన స్పీచ్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ స్పీచ్ అనేది స్పీకర్ల ద్వారా ఆరబాస్టా మొత్తం వినిపిస్తూ ఉంటారు. సాంజీ అండ్ జోరోకి వివి వాయిస్ అండ్ స్పీచ్ వినిపించగానే తను ఇంకా రాదు, మనం వెళ్ళిపోదామని లూఫీతో అంటారు. ఎందుకంటే వాళ్ళని అన్ని సైడ్స్ నుండి మరీన్స్ చుట్టుముట్టేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ లూఫీ మాత్రం ఒప్పుకోడనమాట. వివి ఖచ్చితంగా వస్తుందని నమ్ముతాడు. ఇంకో పక్క రాయల్ ప్యాలెస్ దగ్గర నిల్చొని ఉన్నది ఎవరో కాదు, ఇగ్రమ్ అనమాట. తనే వివి లాగా రెడీ అయి ఉంటాడు. అండ్ ఆ వాయిస్ ఎలా వస్తుంది అంటే తన ఒక ట్రాన్స్పాండర్ స్నేల్ ని స్పీకర్స్ కి కనెక్ట్ చేసి స్పీచ్ ని ఇస్తూ ఉంటుంది. దానికి మీనింగ్ ఏంటంటే వివి స్ట్రా హ్యాట్స్ ని కలవడానికి పోర్టు దగ్గరికి బయలుదేరిందని. సో మొత్తానికి లూఫీ నమ్మినట్టుగానే వివి కారుతో పాటు పోర్టు దగ్గరకు వస్తుంది. లూఫీ ఏమో తను కూడా వాళ్ళతో పాటే వస్తుంది అని అనుకుంటాడు. కానీ వివి అక్కడికి వాళ్ళకి బాయ్ చెప్పడానికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే తనకి తన కంట్రీని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ అది తను తప్ప ఎవరు చేయలేరు కాబట్టి. కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మళ్ళీ అవకాశం వస్తే తనని వాళ్ళ క్రూమేట్ గానే కన్సిడర్ చేస్తారా అని వివి స్ట్రా హ్యాట్స్ ని అడుగుతుంది. దానికి లూఫీ అవును అని చెప్పబోతాడు. కానీ నామి తనని ఆపేస్తుంది. ఎందుకంటే ఒకవేళ కనుక లూఫీ ఆన్సర్ ఇస్తే మరీన్స్ అదంతా గమనిస్తూనే ఉంటారు కాబట్టి వివికి పైరేట్స్ తో కనెక్షన్స్ ఉన్నాయని తనను కూడా క్రిమినల్ గా కన్సిడర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్ట్రా హ్యాట్స్ అందరూ తనకి ఆన్సర్ ఇవ్వకుండా వెనక్కి తిరిగేస్తారు. అది చూసి వివి చాలా బాధపడుతుంది. కానీ ఇంతలోనే స్ట్రా హ్యాట్స్ అందరూ వాళ్ళ చేతిని పైకి లేపి వాళ్ళ చేతుకున్న ఎక్స్ మార్క్ ని చూపిస్తారు. వివి స్ట్రా హ్యాట్స్ క్రూలో ఎప్పటికీ ఒక పార్టీ అని చెప్పడానికి ఆ మార్క్ అనేది వాళ్ళ ఫ్రెండ్షిప్ కి ఒక సింబల్ అనమాట. సో స్ట్రా హ్యాట్స్ అందరూ ఆ సింబల్ ని చూపించగానే వివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోతారు. ఇంకో పక్క బాన్కురే మరీన్స్ ని ఆపడానికి ట్రై చేస్తూ మరీన్స్ కి దొరికిపోయి ఉంటాడు. ఇంకో పక్క వివి స్టార్ట్ చేసిన స్పీచ్ ని కింగ్ కోబ్రా ఎండ్ చేసి ఆరబాస్టా ప్రజల్ని హ్యాపీ చేస్తాడు. అండ్ చాకా ఏమో తన కో కమాండర్ అయిన పెల్ ని గుర్తు చేసుకుంటూ తన గ్రేవ్ దగ్గరికి వెళ్లి నిల్చుంటాడు. ఎందుకంటే పెల్ చనిపోవడం తను ఇంకా నమ్మలేకపోతుంటాడు. అండ్ తను అనుకున్నట్టుగానే పెల్ ఆ బ్లాస్ట్ నుండి తప్పించుకొని ఆరబాస్టాలో ఒక ఊర్లో బ్రతికే ఉంటాడు. సో స్ట్రా హ్యాట్స్ మొత్తానికి అక్కడ నుండి తప్పించుకుంటారనమాట. అండ్ కాసేపటి తర్వాత జోరో తప్ప మిగతా స్ట్రా హ్యాట్స్ అందరూ వివిని మిస్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటారు. జోరో అది చూసి ఒకవేళ మీకు అంత బాధగా ఉండుంటే మీరు వివిని తీసుకొని వచ్చి ఉండొచ్చు కదా అని అంటాడు. దానికి స్ట్రా హ్యాట్స్ అందరూ జోరోని తిడతారనమాట. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది, మీరు కుదిరితే యూట్యూబ్ లో చూడండి. సో బ్యాక్ టు ద స్టోరీ. జోరో వాళ్ళని పట్టించుకోకుండా అలా నడుచుకుంటూ ముందరికి వెళ్లేసరికి షిప్ లో కెప్టెన్ యొక్క రూమ్ నుండి డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ డోర్ లో నుంచి నీకో రాబిన్ బయటకు వస్తుంది. తనను చూసి అందరూ షాక్ అయ్యి హడావిడి చేస్తారనమాట. నువ్వు మా షిప్ లో ఏం చేస్తున్నావని స్ట్రా హ్యాట్స్ తనని అడిగితే లూఫీ తననేదో చేశాడని, దానివల్లే తను వాళ్ళతో పాటే ఉండబోతోంది అని చెప్తుంది. సాంజీ లూఫీ కాలర్ పట్టుకొని ఇంతకీ అమ్మాయిని ఏం చేసావరా అని అడుగుతాడు. పాపం లూఫీకి రాబిన్ దేని గురించి మాట్లాడుతుందో అసలు అర్థం కాదు. అప్పుడు రాబిన్ చెప్తుందన్నమాట క్రొకడైల్ కి అండ్ లూఫీకి పోనెగ్లిఫ్ దగ్గర ఫైట్ జరిగిన తర్వాత రాబిన్ కింగ్ కోబ్రా దగ్గరికి లూఫీని సేవ్ చేయడానికి యాంటీడోట్ నిచ్చి ఆ పోనెగ్లిఫ్ లో నిజంగానే ప్లూటో గురించి ఇన్ఫర్మేషన్ ఉందని అండ్ ఆ ఇన్ఫర్మేషన్ క్రొకడైల్ కి ఇవ్వాలని తను ఎప్పుడూ అనుకోలేదని చెప్తుంది. సో తన లాస్ట్ 20 years గా ఈ పోనెగ్లిఫ్స్ కోసమే వెతుకుతూ ఉంటుందన్నమాట. అలా వెతకడంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తను అర్థం చేసుకుని ఉంటుంది. సో ఇంకా వాటి కోసం టైం వేస్ట్ చేసుకోకుండా తన ప్రాణాలని వదిలేయాలి అని అనుకుంటుంది. కానీ కోబ్రా లూఫీకి యాంటీడోట్ ఇవ్వగానే కోబ్రాని అండ్ నికో రాబిన్ ని తీసుకొని లూఫీ బయటికి వెళ్ళిపోతాడు. ఆ టైంలో రాబిన్ అడుగుంటుందన్నమాట తనని అక్కడే వదిలేమని అండ్ తను చనిపోవాలనుకుంటుంది అని. కానీ లూఫీ తను చెప్పేది పట్టించుకోకుండా తనని సేవ్ చేస్తుంటాడు. సో తను చనిపోవాలనుకున్నప్పుడు లూఫీనే తనని సేవ్ చేశాడు కాబట్టి తనకి ఇంకెక్కడికి వెళ్ళడానికి చోట్లేదు కాబట్టి తను స్ట్రా హ్యాట్స్ తోనే ఉండడానికి ఫిక్స్ అవుతుంది. అండ్ తన పూర్తి రెస్పాన్సిబిలిటీ లూఫీనే తీసుకోవాలని చెప్తుంది. దానికి లూఫీ కూడా ఒప్పుకుంటాడు. లూఫీ అంత ఫాస్ట్ గా ఒప్పుకునేసరికి మిగతా స్ట్రా హ్యాట్స్ అందరూ చాలా షాక్ అవుతారు. అండ్ వెంటనే ఒకరి తర్వాత ఒకరు రాబిన్ కి అలవాటు పడిపోతారు. రాబిన్ లూఫీకి అండ్ చాపర్ కి కొన్ని ట్రిక్స్ ని చూపించి వాళ్ళని నైస్ చేసుకుంటుంది. అండ్ నామికి కొన్ని జ్యువెల్స్ ఇచ్చి తనను కూడా నైస్ చేసుకుంటుంది. సాంజీని నైస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తన అమ్మాయి కాబట్టి అదే మనోడికి 10,000 అనమాట. ఇంకా ఉసోప్ ఏమో తన గురించి తెలుసుకోవాలని తన ఇంట్రాగేట్ చేస్తాడు. అండ్ తన ఒక డేంజరస్ పర్సన్ అని అర్థం చేసుకొని తనకి క్రూలో అసాసిన్ పోస్ట్ ని ఇస్తాడు. సో స్ట్రా హ్యాట్స్ క్రూ అంతా రాబిన్ తో కలిసిపోతారు, ఒక్క జోరో తప్ప. కాసేపటికి జోరో కూడా తన చామ్ లో పడిపోతాడు అనుకోండి. సో స్ట్రా హ్యాట్స్ షిప్ లో కాస్త ముందుకు ట్రావెల్ చేసేసరికి ఒక పెద్ద షిప్ గాల్లో నుండి వాళ్ళ పక్కనే వచ్చి పడుతుంది. గాల్లో నుండి అంత పెద్ద షిప్ ఎలా వచ్చి పడిందని స్ట్రా హ్యాట్స్ అందరూ షాక్ అవుతారు. అండ్ నామి లాగ్ పోస్ట్ లెఫ్ట్ కి రైట్ కి కాకుండా గాల్లోకి చూపిస్తూ ఉండడం గమనిస్తుంది. నామి ఏమో ఆ లాగ్ పోస్ట్ ఇరిగిపోయిందేమో అని అనుకుంటుంది. కానీ రాబిన్ అది గమనించి ఆ లాగ్ పోస్ట్ ఏం విరిగిపోలేదు, అది కదులుతూ ఉందంటే ఖచ్చితంగా దగ్గరలో ఒక ఐలాండ్ ఉందని అర్థం. అండ్ అది గాల్లోకి చూపిస్తోంది అంటే ఆ లాగ్ పోస్ట్ ఖచ్చితంగా స్కై ఐలాండ్ కి లాక్ అయిందని రాబిన్ చెప్తుంది. సో మొత్తానికి ఆరబాస్టా ఆర్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ మనోళ్ళు నెక్స్ట్ ఐలాండ్ వైపు వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. ఇక్కడతో ఆరబాస్టా ఆర్క్ మాత్రమే కాదు, ఆరబాస్టా సాగా కూడా కంప్లీట్ అయింది. దీని తర్వాత వచ్చే సాగా పేరు స్కై ఐలాండ్ సాగా. ఇందులో 2 ఆర్క్స్
ఆర్క్స్ మాత్రమే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ జయా ఆర్క్. సో నెక్స్ట్ వీడియోలో మనం జయా ఆర్క్ ని డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇప్పటి వరకు మనం 218 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.